యూ. మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రీలేఖ మహేంద్ర సాయి రెడ్డి. నేను మా సార్ ఇద్దరం కూడా సచివాలయంలో సర్వేలుగా పనిచేస్తున్నాము. బిఫోర్ వెస్టీజ్ అనమాట. బిఫోర్ వెస్టీజ్ నా లైఫ్ జర్నీ అనేది ఒక 10 minutes లో చెప్తాను లీడర్స్. నా పేరు శ్రీలేఖ మహేంద్ర సాయి రెడ్డి. నేను మా ఊరు వచ్చేసరికి పొన్నలూరు మండలం ఒక చిన్న గ్రామం, ఎదురువారిపాలెం ఒక చిన్న గ్రామం. ఎలాంటి విలేజ్ అంటే అమ్మాయిలకి ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ లేదు. లేడీస్కి ఇప్పుడు అమ్మాయిలకి ఎందుకు చదువు, మ్యారేజ్ చేస్తే సరిపోతుంది, 10th వరకు చదివించేసి 10వ తరగతి వరకు చదివించేసి అనేసి అని చెప్పేసి అలాంటి చిన్న విలేజ్, అలాంటి చిన్న లైఫ్ స్టైల్. ఇలాంటి లైఫ్ స్టైల్లో మా అన్నయ్య తీసుకున్న ఒక నిర్ణయము నా లైఫ్ అనేది చేంజ్ చేసింది లీడర్స్. ఎందుకంటే ఒక ఒక నిర్ణయం అనేది, ఒక తీసుకున్న నిర్ణయం అనేది కొంతమంది జీవితాలు మార్చగలిగిందై ఉండాలి. అలాంటి నిర్ణయం మీద మా అన్నయ్య లేదు, అమ్మాయి చదువుకోవాలి, మ్యారేజ్ చేయాలన్నా తనకి ఎంతో కొంత ఆలోచన అనేది ఉండాలి అనేసి అని చెప్పేసి నా 10th క్లాస్ కంప్లీట్ అవ్వగానే అన్నయ్య తీసుకున్న డెసిషన్ ప్లస్ ఇంటర్ జాయిన్ అయితే మ్యారేజ్ ఎప్పుడైనా చేయొచ్చు, మళ్ళీ చదువుకున్న దానికి మళ్ళీ మధ్యలోనే ఆగిపోతుంది, మళ్ళీ చదివిన దానికి కూడా మళ్ళీ యూజ్ అనేది ఉండదు, ఉపయోగం ఉండదు అనేసి అని చెప్పేసి 10th కంప్లీట్ అవ్వగానే పాల్సెట్ ఎగ్జామ్ రాయించేసి డిప్లొమా జాయిన్ చేశాడు లీడర్స్. అలా డిప్లొమా కంప్లీట్ చేసుకొని నేను ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్, కందుకూరు దగ్గర ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్లో నా 10th క్లాస్ నాది డిప్లొమా అనేది కంప్లీట్ అయింది లీడర్స్. మళ్ళీ దూరం ఎందుకు, ఇక్కడే అయితే దగ్గరగా ఉంటాను, అమ్మ వాళ్ళు వచ్చి వెళ్తుంటారు అని చెప్పేసి బీటెక్ కూడా నేను అక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. బీటెక్ జాయిన్ అయ్యి నా స్టడీస్ అనేది కంటిన్యూ చేసే టైంలోనే ఏంటంటే మేము అనుకున్నట్లుగానే ఇంట్లో మ్యాచెస్ చూడడం జరుగుతుంది. మ్యాచెస్ చూస్తున్నారు, మా అన్నయ్య అది కాదు ఇది కాదు అని చెప్పేసి అన్ని క్యాన్సిల్ చేశారు. నాకు దేవుడు పంపించిన ఒక అవకాశం, ఇదే నా చివరి అవకాశం నా జీవితంలో అన్నట్లు సచివాలయం నోటిఫికేషన్ అనేది పడడం జరిగింది. సచివాలయం నోటిఫికేషన్ పడగానే ఇంకా ఇదే నాకు లాస్ట్, ఇప్పుడు ఈ అవకాశాన్ని పట్టుకొని ఒక జాబ్ అనేది తెచ్చుకోలేకపోతే నా లైఫ్ అనేది మ్యారేజ్ అవుతుంది, అతడితో ఎండ్ అవుతుంది అనేసి అని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడి అప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి అనేది కూడా నాకు ఏమీ తెలియదు. మా అన్నయ్య గైడెన్స్ తోటి ఇంట్లో ప్రెషర్ గా ఉంది, మ్యారేజ్ చేద్దాం అనేసి అని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడి చాలా కష్టపడి నైట్ పడుకున్నానో లేదో తెలియదు. 1 month సెమిస్టర్ ఎగ్జామ్స్ 2+2 రావడంతో చాలా అంటే చాలా కష్టపడి ఇదే నాకు లాస్ట్ అవకాశం, దీన్ని వదులుకుంటే ఇంకా నాకు లైఫ్ అనేది లేదు అనేసి అని చెప్పేసి చాలా కష్టపడి చదువుకోవడం జరిగింది లీడర్స్. జాబ్ అనేది రావడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ. 18 years కంప్లీట్ అవడంతోనే జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇబ్బంది లేదు, ఇంకా లైఫ్ అనేది వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, గవర్నమెంట్ జాబ్ రిటైర్మెంట్ అయ్యే వరకు ఇబ్బంది లేదు అనేసి అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అలా బీటెక్ అనేది డిస్కంటిన్యూ చేసి బీటెక్ చేస్తూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. జాబ్ రావడంతో బీటెక్ అనేది డిస్కంటిన్యూ చేసి జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది లీడర్స్. జాయిన్ అయిన ఒక 1 week లోనే నాకు అర్థమైంది ఈ జాబ్ అనేది నాకు ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఎందుకు ఈ ఇది ఈ ఆలోచన వచ్చిందంటే అప్పటి వరకు ఒక కంఫర్టబుల్ లైఫ్, చుట్టూ ఫ్రెండ్స్, వాళ్ళతోటి మాట్లాడడం, మన ఎడ్యుకేషన్ ఏందో మన ఇదేందో అనేసి అని చెప్పి ఇంతవరకు ఉండేది. కానీ జాబ్ రావడంతోనే సర్వేయర్ గా పోస్టింగ్ అనేది రావడం జరిగింది. సర్వేయర్స్ అంటే చుట్టూ కూడా జెంట్స్ ఉంటారు ఎక్కువ, ఫీల్డ్ లో సర్వేయర్స్ అంటే ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు ఎక్కువ, జెంట్సే ఉంటారు, లేడీస్ అనేవాళ్ళు తక్కువ, జెంట్స్ ఎక్కువ. మాట్లాడాలి ఖచ్చితంగా, కొలీగ్స్ మాట్లాడాలి, మూవ్ అయ్యి పబ్లిక్ వస్తుంటారు మాట్లాడాలి. కానీ దీనికి నాకు నా మైండ్ అనేది యాక్సెప్ట్ చేయక ఈ జాబ్ నాకు ఎందుకు వచ్చింది, వీళ్ళందరితోనే మాట్లాడాలి అని చెప్పేసి ఇలాంటి మైండ్ సెట్ తోటి వారంలోనే నాకు ఈ జాబ్ ఎందుకు వచ్చింది అనేది నాకు మైండ్ లో పడిపోయింది. హ్యాపీగా కాలేజ్ లో ఉంటే ఏదో సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి వస్తుంది, వెళ్ళిపోయి ఉండేదాన్ని, ఈ జాబ్ ఎందుకు వచ్చిందని నా మైండ్ సెట్. బట్ ఇంటికి వస్తే మాత్రం అమ్మ నాన్న చాలా హ్యాపీ,
ఊర్లో చుట్టుపక్కన 10 ఊర్లలో గూడా వచ్చేసరికి ఎక్కడా గూడా గవర్నమెంట్ జాబ్ అనేది లేదు. ఉన్నా గానీ అది గూడా అబ్బాయిలకి మాత్రమే. అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు లేరు. చదువుకున్నా గానీ జాబ్ వచ్చిన వాళ్ళు లేరు. ఆహ్, ఆహ్, అందరూ చాలా అంటే చాలా హ్యాపీ. ఇంటికెళ్తే మాత్రం పక్కన అందరూ గూడా మీ అమ్మాయికి జాబ్ వచ్చింది గదా! అనేసని జెప్పేసి అమ్మ, నాన్న చాలా అంటే చాలా హ్యాపీ. అప్పటి వరకు ఎలా ఉండేదంటే నా లైఫ్ స్టైల్ అనేది అందరూ కాలేజ్ నుంచి హాస్టల్ నుంచి ఇంటికి రావాలి అనుకుంటారు. కానీ నాకు ఎలా ఉంటదంటే ఇంటికి వస్తే మా అమ్మ, నాన్న చాలా కష్టపడుతుంటారు. హాలిడేస్‌కి ఇంటికొస్తే ఒక్కరోజు కూడా ఇంటి దగ్గరనేది ఉండే ఛాన్స్ లేదు. మీకు కష్టం తెలియాలి. మీకు నార్మల్‌గా కాలేజ్‌కి పంపిస్తే మీకు ఈ కష్టం అనేది తెలియకపోతే చదువుకోరు అని జెప్పేసి ఎ ఎ వాళ్ళతో పాటు అమ్మ, నాన్న వ్యవసాయం జేస్తుంటారు. వాళ్ళతో పాటు పొలంకెళ్ళిపోయేదాన్ని. అంత కష్టంగా ఉండేది. హాస్టల్ నుంచి ఇంటికి గూడా రావాలనిపించే అంత ఇదిగా ఉండేది. అంత క అంత క అంత అలాంటి లైఫ్ స్టైలు ఒక జాబ్ రావడంతోనే ఇంకా మా నాన్నగారు "ఇంగ నీకు అవసరం లేదమ్మా. నీకు ఇప్పటి వరకు కష్టపడ్డావు చాలు. ఇంక అవసరం లేదు" అనేసని జెప్పేసి కనీసం ఆహ్, ఆహ్, నేను అన్నం కూడా అమ్మే పెట్టిస్తది. అలాగా నా లైఫ్ అనేది మారిపోయింది. ఆఫీస్‌కి వెళ్తే మాత్రం ఆ లైఫ్ స్టైల్ ఆ కంఫర్టబుల్ లైఫ్ అనేది లేదు. ఎందుకు ఈ జాబ్ వచ్చింది అనే మైండ్ సెట్. కానీ ఇంటికెళ్తే మాత్రం చాలా హ్యాపీ. ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా. నాకు జాబ్ రావడంతోటి అప్పటి వరకు ఆడపిల్లలకి చదువెందుకు అనేసని జెప్పి ఉన్న ఊర్లో మొత్తం కూడా నాకు జాబొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాకు జాబొచ్చిన తర్వాత ప్రతి ఒ ఏ ఏ ఒక్కరు గూడా చదువనేది 10థ్ క్లాస్ తర్వాత ఆగిపోయింది లేదు లీడర్స్. ఎందుకంటే మా అన్నయ్య ఆ రోజు తీసుకున్న డెసిషను నాకు ఆహ్, నేను ఏం పుణ్యం చేసుకున్నానో ఏమో తెలీదు గానీ నాకు జాబ్ రావడము నా జాబ్ రావడంతోటి ఎక్కడా గూడా అమ్మాయిలనేవాళ్ళు ఇంకా ఆగలేదు. అందరూ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇప్పటికి చదివిస్తూనే ఉన్నారు. ఎవ్వరు గూడా ఆగలేదు. ఎందుకంటే అమ్మాయికి జాబొచ్చింది. మనకు గూడా చదివించుకుంటే మన పిల్లలకి గూడా జాబొస్తది అని జెప్పేసి ప్రతి ఒక్కరు గూడా ఇంకా అమ్మాయిలని నెగ్లెక్ట్ చేసింది లేదు. వాళ్ళు ఏం చదువుకుంటామంటే అది చదివిస్తూ అలాగ వచ్చేసారు. మా అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల మా ఊర్లో ఆడపిల్లల లైఫ్ అనేదే మారిపోయింది. ఆ రోజు జాబ్ రావడంతోటి. ఇంటికి వస్తేనేమో ఇలా ఇంత మంచి రికగ్నైజేషన్ ప్లస్ ఇంట్లో చాలా హ్యాపీ. బట్ జాబ్‌కెళ్తే మాత్రము అక్కడ నా సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ అక్కడ. ఈ జాబ్ కాదు అనేసని జెప్పేసి. కానీ అమ్మా, నాన్న హ్యాపీనెస్ చూసుకొని ఇదే నా లైఫు. ఈ జాబ్‌లో నేను సర్వైవ్ అవ్వాలి అని జెప్పేసి అడ్జస్ట్ అయ్యి, ఇంకా అక్కడ అందరితో గూడా మాట్లాడుతూ ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే, అప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్‌కి, ఇప్పటి లైఫ్ స్టైల్‌కి మారిపోయి ఒక 10 డేస్ గూడా నేను ఆఫ్టర్‌నూన్ తినలేదు. ఎందుకంటే చుట్టూ జెంట్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి, చేయాలి. కానీ ఒక 10 డేస్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ గూడా తినలేదు. కానీ ఇంటికి వెళ్తే ఇలా హ్యాపీగా ఉంటున్నారు. వీళ్ళ హ్యాపీనెస్ కంటే నాకు ఏది ముఖ్యం గాదు. ఇదే నా జీవితం. ఈ జాబ్‌లో నేను కంటిన్యూ అవ్వాలి అని జెప్పేసి డిసైడ్ అయిపోయి, ఇంకా అందరితోటి మాట్లాడుతూ కొలీగ్స్ తోటి ఇంక ఈ జాబ్‌లో నేను ముందుకు వెళ్ళాలి అని జెప్పేసి, ఇంకా జాబ్‌లో కంటిన్యూ అవుతున్న టైంలోనే ఏంటంటే ఆహ్, సచివాలయం జాబ్స్ అనేది పర్మనెంట్ అవ్వడం జరిగింది. పర్మనెంట్ అవ్వడంతోనే ఆహ్, నాకు మ్యారేజ్ చేయడం జరిగింది లీడర్స్. మ్యారేజ్ మా సారు, మా సారు మంచి వ్యక్తి నా లైఫ్‌లోకి రావడం జరిగింది. మా నాన్నగారు "నువ్వు ఈ జాబ్ చేస్తున్నావమ్మా. నీ జాబ్ ఉన్న వాళ్ళైతే ఇద్దరు గూడా ఒకటే ఫీల్డు, ఒకటే ఆఫీసు. ఇది బావుంటది" అని జెప్పేసి నాకులాగే సచివాలయంలో సర్వేర్‌ని మా సార్‌ని మంచి వ్యక్తిని నా లైఫ్‌లో తీసుకొని రావడం జరిగింది లీడర్స్. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన వెంటనే గూడా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇదేంటంటే మా అన్నయ్య ఒక్కడే. అన్నయ్య ఒక్కడే బాగా చూసుకోవాలి అనేసని జెప్పేసి చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. నాకున్న మైండ్ సెట్ ఏంటంటే హస్బెండ్ సంపాదించాలి, ఏదో చెయ్యాలి అనేది నాకు ఎప్పుడూ గూడా లేదు. ఈ చిన్నప్పటి నుంచి ఉన్న మైండ్ సెట్‌లో మా అన్నయ్యని బాగా చూసుకోవాలి అనే దాంతో మా సార్ నా లైఫ్‌లోకి రావడంతోనే ఇద్దరికీ ఈక్వల్ సాలరీ నేనేం చూసుకుంటున్నట్లు మా సార్‌ని ఖచ్చితంగా ఇది గాదు లైఫ్ స్టైల్ అని జెప్పేసి ఆహ్, మ్యారేజ్ అవ్వడంతోనే
కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నాను. బట్ డిప్లొమా బేస్ మీద జాబ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఇంకా సో, ఇవి కాదు అని చెప్పేసి మా సార్‌తో చెప్పి బీటెక్ మళ్ళీ డిస్కంటిన్యూ చేసిన బీటెక్ మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యేసి ఇక్కడ ఆఫీస్‌లో ఇంట్లో వాళ్ళని మా సారే ఒప్పించారు లీడర్స్. నిజంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడెందుకు, మ్యారేజ్ అయింది, ఇద్దరికి ఇన్‌కమ్ వస్తుంది గదా! మళ్ళీ ఎందుకు నువ్వు కాలేజ్‌కి వెళ్ళడం, లీవ్ పెట్టడము అని చెప్పేసి అందరూ అంటున్నా గాని మా సార్ అందరిని గూడా ఒప్పించి నన్ను కాలేజ్‌లో రీజాయిన్ చేపించడం జరిగింది లీడర్స్. కాలేజ్‌లో జాయిన్ అయ్యి బీటెక్ అనేది కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇంకా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్‌లో ఉండకూడదు. ఈ జాబ్‌లో ఉంటే లైఫ్ అనేది మారదు. మంచి లైఫ్ అనేది నేను నా పార్ట్నర్‌కి ఇవ్వలేను అని చెప్పేసి ఆహ్, కంప్లీట్‌గా ఇంకా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే టైంలోనే ఏంటంటే, ఒకరోజు మా సారు సచివాలయం నుంచి వచ్చారు. సచివాలయం నుంచి వచ్చి ఆహ్, ఈరోజు మా పాత కొలీగు వాళ్ళ హస్బెండ్ వచ్చారు సచివాలయంకి. సాయన్న సార్ వచ్చారు. ఇలాగ ఒక బిజినెస్ ఏదో ఉందని జెప్పారు. మనం డబ్బులు కట్టేది గూడా ఏమీ లేదంట. కానీ కొంత టీమ్ అనేది ఫార్మ్ చేసుకుంటే 3 జనరేషన్స్ ఇన్‌కమ్ ఉందంట. ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంది అని జెప్పేసి చెప్పారు. ఆహ్, నాకు ఏమనిపించి ఆహ్, నాకేమనిపించిందంటే ఓకే. ఏదో బిజినెస్ ఏదో పార్ట్ టైమ్‌గా ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి ఓకే. ఓకే. నీకు చేయాలని ఉందా అనేసంటే, ఏమో నాకు అంత క్లారిటీ రాలేదు. రేపు ఒంగోలు రమ్మన్నారు అనేసని జెప్పేసి, రేపు సండే గదా! ఒంగోలు రమ్మన్నారు. క్లారిటీగా చెప్తామన్నారు అనేసని జెప్పాడు. చెప్పేసి నెక్స్ట్ డేనే ఒంగోలు వెళ్ళడం జరిగింది లీడర్స్. వాళ్ళ కొలీగ్స్ మొత్తం గూడా ఒంగోలు వెళ్ళడం జరిగింది. ఒంగోలు వెళ్తే అక్కడ ఆనంద్ సారు, రవి సారు అందరూ గూడా మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరిగింది. మళ్ళీ ఇంటికొచ్చేసి ఇలా చాలా మంచి బిజినెస్ సార్ వాళ్ళు గూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు సార్ వాళ్ళు గూడా చెప్పారు క్లియర్‌గా ఇది అనేసని జెప్పేసి చెప్పారు. చెప్పేసి అప్పటినుంచి ఏంటో యూట్యూబ్‌లో సెర్చ్ చేయడము అనేసి చేస్తా ఉన్నాడు. నాకు అప్పటికి ఐడియా లేదు. ఆహ్, తర్వాత మళ్ళీ బూట్ క్యాంప్ అని జెప్పేసి నేను కోటప్పకొండ వెళ్ళాలి. మీటింగ్ ఏదో ఉందని చెప్పారు సార్ వాళ్ళు. వెళ్ళాలి నేను అనేసని జెప్పాడు. చెప్తే లాంగ్ గదా! ప్రతి సండే మీటింగ్ అనేసి వెళ్తున్నావు. మరి అంత లాంగ్ వెళ్తావా అనేసంటే వెళ్ళేసొస్తాను. బాగోదు కాల్ జేస్తా ఉన్నారు కంటిన్యూ‌గా అనేసని జెప్పేసి బూట్ క్యాంప్‌కి వెళ్ళడం జరిగింది లీడర్స్ మా సారు. బూట్ క్యాంప్‌కి వెళ్ళేసొచ్చిన తర్వాత మనము ఆహ్, పార్ట్ టైమ్‌గా మనం ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటున్నాం గదా! ఏదైనా సైడ్ ఇన్‌కమ్ ఒస్తే బావుంటది అనుకుంటున్నాము. ఇదే మన మెయిన్ ఇన్‌కమ్ అవుతది. ఖచ్చితంగా చాలా బావుంది. మంచి బిజినెస్ అనేసని జెప్పారు. నాకున్న అలవాటేంటంటే లీడర్స్ ఏదైనా గానీ ఫస్టు ఏదైనా ఉన్నా గానీ మా అన్నయ్యతో షేర్ జేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలా మా సారు నైట్ 10కి ఇంటికి రావడం జరిగింది. 10కొచ్చేసి ఇలా అని జెప్పారు. నేను వెంటనే మా అన్నయ్యకి కాల్ జేసి, "అన్న ఇలాగా వెళ్లారు ఇలాగా. వెళ్తే అక్కడ మీటింగ్‌లో ఇలా జరిగిందంట. బిజినెస్ చేద్దాము అనేసి అంటున్నాడు" అనేసని చెప్తే మా అన్నయ్య ఆ రోజు మా అన్నయ్యకి ప్రతి ఒక్కటి చెప్తే మంచిదే. కానీ ఆ రోజు నేనది చెప్పడం చాలా ఆహ్, రాంగ్ అయింది లీడర్స్. ఎందుకంటే మా అన్నయ్య అన్నారు, "ఇవన్నీ నేను చూసాను. ఇవన్నీ నేను చేశాను. ఇదంతా అయిపోయింది. మీటింగులన్నీ గూడా అయిపోయినియి. నీకెందుకు ఇప్పుడు మీకు తెలీదు. మీ ఇద్దరికీ తెలీదు. అది అనవసరం అనేసని ఒకటే మాట జెప్పారు. ఇంకా అప్పటికి తను చెప్పిన దానికి నేను ఎక్సైట్‌గా సరే చేద్దాము ఏదో అనేసని జెప్పేసి ఉన్న నాకు మా అన్నయ్య ఈ మాట అనడంతోనే ఆహ్, ఇంకా ఇంకా నేను ఓకే. ఇవి అన్నీ మా అన్నయ్య ఆల్రెడీ చేశానంటున్నాడు. ఏం కరెక్ట్ కాదు అనేసనే మైండ్ సెట్ తోటి ఏం చెప్పలేదు. సరే నీ ఇష్టము. కంటిన్యూ చెయ్యి అని జెప్పేసి ఇంకా ఆ మీటింగ్ ఏంటి ఇంకా దాని గురించి ఈ బిజినెస్ గురించి ఏమి గూడా డిస్కస్ చేయలేదు ఇంకా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వస్తే మళ్ళీ మీటింగ్ అని
మేడం వాయిస్ లేదు మేడం, శ్రీలేఖ మేడం. శ్రీలేఖ మేడం వాయిస్ వినిపించట్లేదు. మేడం. సారీ లీడర్స్. ఓకే. మేడం. శ్రీలేఖ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే కదా? సార్ ఓకే సార్, ఓకే సార్. వాయిస్ ఓకే, క్లియరా కంటిన్యూ. సార్? ఇప్పుడు క్లియర్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అలా సండే రోజు ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది లీడర్స్. మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక 20 మెంబర్స్ పొదిలి డిఎల్సిపిలో ఒక 20 మెంబర్స్ తోటి మీటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సాయన్న సారు, రవి సారు, ఆనంద్ సారు, సురేష్ సారు ఇలాగ అందరూ కూడా చెప్తున్నారు. ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇలాగ హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేసి అని చెప్పేసి మొత్తం కూడా చెప్పారు. ఆ మీటింగ్ మొత్తం ఓవరాల్ గా నాకు ఏం అర్థమైందంటే, ఓకే ప్రొడక్ట్స్ బాగున్నాయి, వాడుకుంటే హెల్త్ అనేది బాగుంటది అనేది ఒక్కటే మాత్రమే నాకు మైండ్ లోకి వెళ్ళింది. ఓకే ప్రొడక్ట్స్ అనేది వాడుకుందాం అనేసి అని చెప్పేసి నేను ఆ మీటింగ్ తర్వాత ఓకే మంచి బిజినెస్, నువ్వు చేయాలి అనుకుంటే చెయ్యి, కంటిన్యూ చెయ్యి, బట్ నేను ఇన్వాల్వ్ అవ్వను ఈ బిజినెస్ లో అనేసి అని చెప్పేసి ఆ మీటింగ్ ఆ మీటింగ్ తర్వాత ఓకే నువ్వు మీటింగ్స్ కూడా వెళ్ళు అనేసి చెప్పున్నాను. అప్పటి వరకు మీటింగ్ కి ఎందుకు నువ్వు ఇప్పుడు అనేసి అని చెప్పేసి అన్న నేను ఆ డిఎల్సిపి మీటింగ్ తర్వాత ఓకే ప్రొడక్ట్స్ బాగున్నాయి అనేసి అని చెప్పేసి ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చేసి వాడుకుంటా. నేను ఇంకా మీటింగ్ కూడా వెళ్ళలేదు లీడర్స్. కానీ తర్వాత మళ్ళీ ఆ మీటింగ్ తర్వాత 1 మంత్ తర్వాత హైమా మేడం గారు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. మా సార్ వచ్చేసరికి ఒకటే అంటున్నారు, అంటే ఏంటంటే హైమా అక్క ఇలాగ బ్రాంజ్ డైరెక్టర్ అయింది బిజినెస్ లో, ఆ, మనం కూడా చేసుకుంటే డైరెక్టర్ అవ్వచ్చు నెక్స్ట్ మంత్ అనేసి అని చెప్పి అప్పటి వరకు మా అందరికి కాల్ చేసి మాట్లాడుతున్నాడు, జూమ్ అటెండ్ అవుతున్నాడు, చేస్తున్నాడు. బట్ మేడం గారు బ్రాంజ్ డైరెక్టర్ ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి కొంచెం సీరియస్ గా అప్పుడు యాప్ వెస్టేజ్ యాప్ చూడడము, జూమ్ లింక్స్ ఎప్పుడు కూడా దీని గురించే చూస్తా ఉన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఓకే బిజినెస్ అనేది బాగానే ఉంది, ప్రొడక్ట్స్ ఓకే, అన్ని ఓకే, గానీ అప్పటి వరకు ఏంటంటే నేను లైట్ గానే ఉన్నా. కానీ మా సార్ ఎప్పుడైతే దీని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారో ఓకే తనేదో ఇబ్బందిగా ఉన్నాడు, హెల్ప్ చేద్దాము అని చెప్పేసి ఆ, అసలుకి ఏంటి ప్రాసెస్ ఏంటి ఇది, ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలి అంటే ఇదిగో ఇలా షార్ట్ పాయింట్స్ ఇన్ని ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేసుకుంటే మనము డైరెక్టర్ అవుతాము అనేసి అని చెప్పారు. అప్పటికి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు, శంకర్ సారు, రామయోగి సారు వీళ్ళంతా కూడా ఉన్నారు. అంత టీం వెళ్ళిపోతూ ఉంది. ఇలా ఉంది స్ట్రక్చరు, మనం ఇలా చేస్తే డైరెక్టర్ అవ్వచ్చు అనేసి అని చెప్పారు. నాకు అప్పటికి హోమ్ మీటింగ్స్ ఇలాగ ప్లాన్ చెప్పడము ఇవన్నీ కూడా తెలియదు. బట్ ఏంటంటే ఆ పాయింట్స్ అనేవి కంప్లీట్ అవ్వాలంటే జాయిన్ చేయడం, పంపించడము, ఇది ఒక్కటే నా మైండ్ లో ఉంది అప్పటికి. సరే ఈ డైరెక్టర్ అయితే తను హ్యాపీగా ఉంటాడు అనే ఇదిగా జాయిన్ చేసి ప్రొడక్ట్ అనేది ఎవరికి వాళ్ళకి ఆన్లైన్ లో పెట్టేసుకోమని చెప్పేసి ఉన్నాను. ప్రొడక్ట్ ఇప్పించడం జరిగింది. ఆ నెల వచ్చేసరికి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. ఆ నెల వచ్చేసరికి మా సార్ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. హ్యాపీ. ఇంకా నేను ఈ బిజినెస్ చేయను అనేసి అని చెప్పుకున్నా. ఈ బిజినెస్ చేయను అనేసి అంటే ఓకే, కానీ ఒక మీటింగ్ ఉంది వెళ్దాము, సింగరాయకొండలో ఒక మీటింగ్ జరుగుతుంది, నెలకి 46 లక్షలు తీసుకునే సారు సుబ్బయ్య శెట్టి సార్ వస్తున్నారు, వెళ్దాము అనేసి అని చెప్పారు.
ఓకే. నెలకి 46 లక్షలు తీసుకుంటున్నారా? సరే చూద్దాము మీటింగ్ అని చెప్పేసి ఆ మీటింగ్‌కి నేను మా సార్స్ సరే నెలకి 46 లక్షలు తీసుకుంటున్నారు అనేసి అంటున్నారు. చూద్దాం అనేసి అని చెప్పేసి నా ఫ్రెండ్స్, కొలీగ్స్‌ని ఇద్దరిని తీసుకొని నేను మా సారు ఇద్దరం కూడా మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ మీటింగ్‌లో అందరూ గూడా బాలం శ్రీనివాస్ సార్ పంచాయత్ సెక్రటరీ నా జాబ్ మానేసి నేను ఫుల్ టైమ్ చేస్తున్నాను అనేసి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నాకు కానీ అక్కడంతా దాంట్లో గూడా ఫ్యాన్ లేదు. కూర్చోడానికి ఒక సీటింగ్ లేదు. ఇదే నాకు మైండ్‌లో రన్ అవుతుంది. అక్కడంత పెద్ద మీటింగ్ జరుగుతున్నా, నాకు కూర్చోడానికి ప్లేస్ లేదు, చైర్ లేదు, ఫ్యాన్ లేదు, వాటర్ లేదు. ఇదే మైండ్ సెట్ తోటి నాతో వచ్చిన కొలీగ్స్‌ని గూడా తీసుకొచ్చేసాను. మీటింగ్ హాల్ నుంచి బయటికి తీసుకొని రావడం జరిగింది. ఆ మీటింగ్ అనేది అలా ఎండ్ అవ్వడం జరిగింది లీడర్స్. తర్వాత మీటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆనంద్ సారు బాగున్నారా మేడం అనేసి ఒకటే మాట అన్నారు. నాకేంటంటే ఈ మీటింగ్ మొత్తంలో గూడా ఇంత పెద్ద మీటింగు నెలకు 46 లక్షలు తీసుకునే సారు పంచాయత్ సెక్రటరీ జాబ్ మానేసి నేను ఫుల్ టైమ్ చేస్తున్నానని చెప్పేసి బాలం శ్రీనివాస్ సార్ ఇదంతా గూడా చెప్పారు. కానీ నాకు మైండ్‌లో రన్ అయిందేంటంటే ఆ చైర్ లేదు, ఫ్యాన్ లేదు, ఆహ్, ఈ వాటర్ లేదు అనేసి ఈ మైండ్ సెట్ తోటున్న నేను నా కొలీగ్స్‌ని తీసుకొని కిందకి రావడంతోనే ఆనంద్ సార్ ఉన్నారు. ఆనంద్ సారు బాగున్నారా మేడం అనేసని జెప్పారు. ఒకటే మాట సారు ఎక్కడో చూసాను అన్నట్లు అనిపించి పొదిలి మీటింగ్‌కి వెళ్ళాం గదా! ఓకే. సార్‌కి నేను గుర్తున్నానా అనేది మాత్రమే నాకు మైండ్‌లో పడింది. ఆ మీటింగ్ అలాగా అయిపోవడంతోనే ఇంటికొచ్చేసాం లీడర్స్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ ఒంగోలులో మీటింగ్ ఉంది. మనకి సన్మానం జేస్తారంట. అన్నవాళ్ళు ఇద్దరిని రమ్మన్నారు అనేసని జెప్పారు. ఇద్దరిని ఎందుకు రమ్మన్నారు అనే మైండ్ తోటి వాళ్ళకి మనమేం తెలుసు ఇద్దరిని రమ్మని చెప్పడానికి అనేసి అన్న మైండ్ సెట్ తోటి సార్ని అడిగితే నాకు గుర్తొచ్చింది. ఆనంద్ సారు మాట్లాడారు కదా, ఓకే సార్ వాళ్ళకి మనం గుర్తున్నాము, ఓకే నిజంగానే రమ్మన్నారేమో అనేసి అని చెప్పేసి బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత సన్మానానికి ఒంగోలు మీటింగ్ వెళ్ళడం జరిగింది లీడర్స్. ఆ రోజు ఆ మీటింగ్ వెళ్తే చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. కూర్చోడానికి సీటింగ్ ఉంది, ఫ్యాను, ఏసీ హాలు, ప్లస్ వాటరు మొత్తం కూడా కంఫర్టబుల్ గా ఉంది. మొత్తం కూడా మీటింగ్ హాల్ మొత్తం కూడా అందరూ వచ్చి లీడర్స్ చెప్తున్నారు, మేము పార్ట్ టైం గా చేస్తుంటే ఇంత ఇన్కమ్ వస్తుంది అనేసి అని చెప్తూ ఉన్నారు. ఆ లాస్ట్ లో ఎంఎస్ సార్ గారు వచ్చారు. అప్పటికి సార్ అని కూడా తెలియదు. చెప్తున్నారు ఇలా నేను స్టార్టింగ్ నాది 30,000 జీవితం, ఇప్పుడు నా లైఫ్ అనేది ఇలాగ మారింది అనేసి అని చెప్పేసి సారు జర్నీ మొత్తం చెప్తున్నారు. నాకు ఎన్నో మీటింగ్స్ పట్టలేదు లీడర్స్. ఒకటే మీటింగ్, ఒంగోలు మీటింగ్. ఇంకా ఆ ఒంగోలు మీటింగ్ లో నేను ఒకటే డిసైడ్ అయ్యాను, నా లైఫ్ అనేది మారుతుంది ఖచ్చితంగా అనేసి అని చెప్పేసి అన్ని చూస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. అది కాదు ఆ జాబ్ వచ్చినా గానీ నా లైఫ్ అనేది మారదు, కానీ ఈ అవకాశాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా నా లైఫ్ అనేది, నా జీవితం అనేది మారుతుంది అనేసి అని చెప్పేసి ఆ రోజు ఆ మీటింగ్ లో డిసైడ్ అయ్యి 3 జనరేషన్స్ ఇన్కమ్, 3 జనరేషన్స్ ఇన్కమ్ అంటున్నారు. ఎక్కడైనా గానీ, ఏ పనిలోనైనా గానీ, ఏ ఏ ఏ బిజినెస్ లో, ఏ జాబ్ లో కూడా 3 జనరేషన్స్ ఇన్కమ్ అనేది లేదు. ఈ బిజినెస్ లో ఉంది. ప్యాసివ్ ఇన్కమ్, మనం అసలు రూపాయి పెట్టుబడి లేకుండా జాబ్ అనేది ఏ జాబ్ ఉంది. నెక్స్ట్ డే జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వగానే సురేష్ సార్ లీడ్ చేస్తుండే వాళ్ళు ఆ టైంలో జూమ్. సౌజన్య మేడం టెస్ట్ మనీ గ్రూప్ లో పెట్టాను, చూడండి అందరూ కూడా. మేడం జర్నీ అనేది మనకి చాలా ఇన్స్పిరేషన్. ఒక హౌస్ వైఫ్ సౌజన్య మేడం అనేసి అని చెప్పారు. నెక్స్ట్ డేనే నేను జూమ్ లో జాయిన్ అయిన మీటింగ్ కి వచ్చి నెక్స్ట్ డే జూమ్ లో జాయిన్ అవ్వగానే చెప్పారు. ఆ జూమ్ అయిపోయిన వెంటనే మేడం జర్నీ మొత్తం కూడా విన్నాను లీడర్స్. విన్న తర్వాత ఈ బిజినెస్ అనేది అప్లైనర్ బిజినెస్ కాదు, డౌన్లైనర్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్. జస్ట్ అప్లైనర్ అనే వాళ్ళు
ఒక ఒక గైడెన్స్ మాత్రమే ఇస్తారు అనేసి అని చెప్పేసి మేడం, ఇది నా బిజినెస్ అని నేను చేస్తున్నాను, అందుకే నాకు ఇంత మంచి సక్సెస్ వచ్చింది అనేసి చెప్పారు. ఆ టెస్టిమోనీ విన్న తర్వాత నాకు స్టార్టింగ్ లోనే ఏంటంటే ఇది నా బిజినెస్, ఇంకా నేనే చేయాలి అని చెప్పేసి మైండ్ సెట్ తోటి స్టార్టింగ్ నా అప్లైనర్స్ ని ఒక 8 హోమ్ మీటింగ్లకి నా అప్లైనర్స్ ని నేను ఇన్వైట్ చేయడం జరిగింది. 8 హోమ్ మీటింగ్స్ తర్వాత ఎలా చెప్తున్నారు ఏంటి అనేసి అని చెప్పేసి అర్థం చేసుకొని హోమ్ మీటింగ్స్ అనేది స్టార్ట్ చేశాను. అసలు అర్థం కాలేదు నా హోమ్ మీటింగ్స్ చేస్తున్నాను, ఫాలో అప్ అనేది లేదు. నెక్స్ట్ అలాగ ముందుకు వెళ్తున్న టైంలోనే ఏంటంటే ఇంకా సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి 2-3 మంత్స్ పట్టింది, ఇంకా టీం రావట్లేదు. ఏ, ఇబ్బందిగా ఉంది. ఇంకా ఏదో ఈ బిజినెస్ ఏదో మిస్ అవుతున్నాను, ఎందుకో టీం రావట్లేదు, కానీ అందరికి వస్తుంది టీం, నాకు ఎందుకు రావట్లేదు అనేసి అని చెప్పేసి మైండ్ సెట్ తో ఉన్న నాకు మైసూరు ట్రైనింగ్ అనేది రావడం జరిగింది. మైసూర్ ట్రైనింగ్ రావడంతోనే ఇంకా ఆ, ఓకే, మైసూర్ ట్రైనింగ్ కి వస్తే రవి సార్ ఒకటే మాట అన్నారు, మైసూర్ ట్రైనింగ్ కి రామ్మా, ఇలాగా మంచిగా నీకు సబ్జెక్ట్ అనేది వస్తది, నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావో నీకు అర్థమవుతది అనేసి అని చెప్పారు. అలా మైసూర్ ట్రైనింగ్ కి వెళ్ళడం జరిగింది లీడర్స్. నేను కంప్లీట్ గా బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత సిల్వర్ అవ్వడానికి నాకు టైం పట్టింది, 3 మంత్స్ టైం పట్టింది. బట్ మైసూర్ ట్రైనింగ్ రావడంతోనే మైసూర్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం తోటి నాకు 2 డేస్ కూడా నిజంగా ఈ బిజినెస్ అనేది పక్కన పెడితే ఇలాంటి ట్రైనింగ్స్ అనేది లైఫ్ లో ఖచ్చితంగా వినాల్సిన ట్రైనింగ్, ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన ట్రైనింగ్. ఇలాంటి ట్రైనింగ్స్ ఉంటే నిజంగా ఆ మనిషి అనేవాళ్ళు చాలా అంటే చాలా మంచి సక్సెస్ అనేది తీసుకుంటారు అనేసి అని చెప్పేసి నాకు 2 డేస్ కూడా నిద్ర పట్టలేదు లీడర్స్. ఏంటంటే నాకు ఆ మైసూర్ ట్రైనింగ్ లో కనెక్ట్ అయింది ఒకటే, లైఫ్ అనేది మనం మారకుండా లైఫ్ అనేది బై ఛాన్స్ మారదు, ఖచ్చితంగా మనం మారితేనే లైఫ్ అనేది మారుతుంది. ఆ, మనం మారకుండా వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి, లేకపోతే నాకు మంచి టీం రావట్లేదు అనుకుంటే కాదు, నువ్వు మారాలి ఫస్ట్, నువ్వు మారితేనే లైఫ్ మారుతుంది అనేసి అని చెప్పేసి సార్ చెప్పారు. అది అనేది ఆ పాయింట్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ నిద్ర లేచినా పడుకున్నా గానీ ఆ మాట అనేది నాకు ఎప్పుడూ మైండ్ లో రన్ అవుతుంటది. నెక్స్ట్ వచ్చేసరికి పర్పస్ ఉండాలి, అప్పటి వరకు లైఫ్ అనే ఈ బిజినెస్ లో నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అనేసి అని చెప్పేసి నా మైండ్ లో ఉంది. బట్ ఆ ట్రైనింగ్ తర్వాత సార్ చెప్పారు పర్పస్ ఉండాలి, క్లియర్ పర్పస్ అనేది ఉండాలి. మనం ఇప్పుడు బూట్ క్యాంప్ కి కోటప్పకొండ వెళ్ళాలి అనుకుంటే ఎప్పటికి వెళ్తామో తెలియదు, కానీ ఈ టైం కల్లా అక్కడ ఉండాలి అనేసి అని గోల్ పెట్టుకొని మార్నింగ్ ఏ టైం కి లేయాలి, ఎప్పుడు బస్ ఎక్కాలి, ఏ టైం కల్లా అక్కడ దిగాలి అనేసి అని చెప్పేసి ఒక పర్పస్ అనేది పెట్టుకుంటే, పర్పస్ ఉంటేనే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలము అనేసి అని చెప్పి సార్ చెప్పారు. ఈ పర్పస్ అనేది ఉంటే ఈ బిజినెస్ లో త్వరగా సక్సెస్ అవుతాం అనేసి చెప్పారు. అప్పటి వరకు నాకు ఈ బిజినెస్ లో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, చేయాలి అని ఉంది, కానీ ఒక పర్పస్ అనేది లేదు. ఎందుకు చేస్తున్నాము, ఏ టైం కి నాకు ఏ టైం కి ఎంత నాకు ఇన్కమ్ రావాలి, నా గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ టైంలో ఈ రోజు ఏం చేయాలి, ఈ మంత్ లో నేను ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ ఏం చేయాలి అనేసి అని చెప్పేసి ఆ ట్రైనింగ్ తర్వాత నేను ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది లీడర్స్. పర్పస్ ఉంటే ముందుకు వెళ్తాం అనేసి చెప్పారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే పర్పస్ లేకుండా మనం ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేము, త్వరగా వెళ్ళలేము, వెళ్తామేమో కానీ ఈ బిజినెస్ లో మాత్రం పర్పస్ ఉంటేనే ముందుకు వెళ్తాము అనేసి అని చెప్పేసి నైట్ మొత్తం కూడా నాకు 2 డేస్ కూడా నైట్ అనేది నిద్ర పట్టలేదు. ఆ 2 డేస్ ఇంత మంచి ట్రైనింగ్, ఇంత మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి 2 డేస్ నిద్రపోలేదు. ఆ మీటింగ్ తర్వాత వచ్చిన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే నేను బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు 3,500 చెక్ తీసుకోవడం జరిగింది. మైసూర్ ట్రైనింగ్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తే నా చెక్ అనేది నెక్స్ట్ మంత్ 37,000కి వెళ్ళిపోయింది నా చెక్ అనేది. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా 37,000 చెక్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంటే మంచి టీము, మంచి లైఫ్ లైనర్స్ టీం అనేది రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నన్ను నేను మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నానో టీం అనేది రావడం జరిగింది. ఏం, ఆ, ఈ బిజినెస్ లో మళ్ళీ ఈ మీటింగ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి మన మైండ్ సెట్ మారడానికి, ఇంకా ప్రతి స్టార్టింగ్ లో అనుకునేదాన్ని ఎందుకు అన్ని మీటింగ్స్, ఇప్పుడు చెప్పిందే చెప్తారు కదా అనేసి అని చెప్పేసి, కానీ మీటింగ్స్ లో ఏంటంటే మన మైండ్ సెట్ అనేది మారుతుంది.
ఖచ్చితంగా మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. ప్రతి ఒక్క మీటింగు ఇంపార్టెంటే. ఉదయాన్నే జూమ్ మీటింగ్ ఆహ్, హ్మ్. ఈ బిజినెస్ అనేది పార్ట్ టైమ్‌గా చేస్తున్నా. డైలీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరగదు. అది జరగదు. వెళ్ళడానికి వీలవ్వట్లేదు. కానీ మనకు ఉదయాన్నే మెయిన్ జూమ్ మీటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నిజంగా నేను జూమ్ మీటింగ్ అనేది లేకపోతే ఈ సిస్టమ్‌లో ఉండేదాన్ని గాదేమో మేబీ. ఏదేమైనా గానీ ఉదయాన్నే జూమ్ మీటింగ్ మాత్రం ఎప్పుడూ గూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే జూమ్ మీటింగ్‌లో డైలీ చెప్తా ఉంటారు. ఏంటంటే మనకు మంచిగా సబ్జెక్ట్ లీడర్స్ వాయిస్ అనేదొస్తుంది. ఈ జూమ్ ఖచ్చితంగా మైసూర్‌కు ముందేంటంటే నా ఫోన్ ఏదో పక్కన పెట్టేసి పని చేసుకుంటా చేసుకుండేదాన్ని. కానీ మైసూర్ ట్రైనింగ్ తర్వాత బిజినెస్ అనేది నిన్ను గమనిస్తుంది. నువ్వు నా కోసం నువ్వు ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నావు? ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నాకు? దాన్ని బట్టి నీకు టీమ్ ఇస్తాను అనేసి అంటుంది. బిజినెస్ అనేసి అని చెప్పేసి సారు చెప్పిన వాయిస్ తోటి ఈ జూమ్ మీటింగ్ అనేది అప్పటి వరకు నేను పని చేసుకుంటా ఫోన్ పక్కన పెట్టేసి వినేదాన్ని. కానీ మైసూర్ ట్రైనింగ్ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి బుక్ తీసుకొని కూర్చొని జూమ్ మీటింగ్ అనేది వినడం జరిగింది లీడర్స్. అలా నేను నా బిజినెస్‌కి అనేది రెస్పెక్ట్ ఇస్తూ నన్ను బిజినెస్ గమనిస్తుంది. నేను బిజినెస్‌కి ఎంత టైం పెడుతున్నానో అంత మంచి టీమ్ వస్తది నాకని చెప్పేసి అప్పటినుంచి జూమ్ మీటింగ్ తర్వాత లీడర్స్ తోటి మళ్ళీ మాట్లాడడము ఇలా చేస్తూ బుక్కు, పెన్ను పట్టుకొని నిజంగా ఇదొక దైవం. మనం చేసే పనిని మనం దైవంలాగా ఎప్పుడైతే మనము అనుకుంటామో, దైవంలాగా భావిస్తామో, అప్పుడే మనం మంచిగా ఏ రంగంలో అయినా గాని ముందుకు వెళ్ళగలుగుతాము అని జెప్పేసి జూమ్ మీటింగ్ స్టార్ట్ అవ్వడంతోనే బుక్కు, పెన్ పట్టుకొని కూర్చొని నాకు కనెక్ట్ అయిన పాయింట్ రాసుకొని ఇది నేను ఈ రోజు నుంచి మార్చుకుంటున్నాను అని జెప్పేసి ఆ రోజు నుంచి జూమ్ జూమ్ అనేది నాకొక దైవంలాగా ఉదయాన్నే అదే ఒక పూజలాగా ఉదయాన్నే జూమే ఒక పూజలాగా నాకసలకి చాలా అంటే చాలా బాగా నేను అలవాటు చేసుకుంటూ, ఇలా నేర్చుకుంటూ, మార్చుకుంటున్నప్పుడు టీమ్ తోటి మనము ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ రిలేషన్‌షిప్ వెళ్ళగలుగుతామో, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసినా, మనము ఏదైనా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ డే అనేది మూవ్ అయిపోతాము. అలాగే మనం ఈ బిజినెస్‌లో గూడా ఇలాగే ఉండాలి. టీమ్ 3 జనరేషన్స్ కలిసి జర్నీ చేయబోతున్నాము. ఖచ్చితంగా మంచి క్వాలిటీ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయాలి అని జెప్పేసి టీమ్ తోటి మంచిగా మూవ్ అవుతూ ఇప్పటి వరకు ఉన్న మైండ్ సెట్ అనేది తీసేసి మూవ్ అవుతూ మాట్లాడాలంటే ఇబ్బంది. కానీ మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళతోని మాట్లాడుతున్నట్లే మాట్లాడాలి అని జెప్పేసి టీమ్‌తో మంచిగా మూవ్ అవుతూ ముందుకు తీసుకెళ్తున్నాను లీడర్స్. ఇంకొకటేంటంటే అప్‌లైనరు, డౌన్‌లైనర్ కాదు. ఆహ్, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్, ఇన్‌స్పైరింగ్ పాయింట్ అనేది ఉంటది. పక్కా టీమ్ అనేది గాదు, ఏది గూడా గాదు. ఆహ్, ఈ టీమ్‌లో వచ్చేసరికి రంగారావు సార్ ఉన్నారు. సార్‌కి నిజంగా చెప్పాలి అంటే ఈ బిజినెస్ అనేది అవసరం లేదు. బయట వాళ్ళతో పోలిస్తే, నాతో పోలిస్తే. కానీ ఈ బిజినెస్ ఎందుకు జేస్తున్నారు సారు? ఎంత మంచి లైఫ్ అనేది చూడకపోతే, ఎంత క్లారిటీ తీసుకోకపోతే సారెందుకు ఈ బిజినెస్ చేస్తున్నారు? అనేసని జెప్పేసి ఎప్పుడు గూడా సారు ఎప్పుడు టెస్టిమోనీ ఇచ్చినా గాని చాలా అంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా చాలా ఆహ్, ఆహ్, చాలా బాగా లీడర్స్ అనేది ఇంతకుముందనేది మైండ్‌సెట్‌కి, ఇప్పుడు మైండ్‌సెట్‌కి చాలా చేంజ్ అయింది లీడర్స్. ఎందుకంటే ఆ లీడరు, ఈ లీడర్ అని గాదు. ఆ టీమ్, ఈ టీమ్ అని గాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎవరిని చూసినా గాని హౌస్ వైఫ్స్ చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బయటకనేది ఆహ్, ఆహ్, బయటికి రాని వాళ్ళు ఇప్పుడు బయటకొచ్చేసి ఈ బిజినెస్‌లో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నేను బయట ఆల్రెడీ వర్క్ జేస్తున్నాను. నేనెందుకు ముందుకు వెళ్ళలేను? నేనెందుకు చేయలేను? కిరణ్ కుమార్ సారు, శ్రావణ్ సార్ ఇద్దరున్నారు. చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ రావాలి. జాబ్ అనేది పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ చేస్తున్నారు అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ క్లియర్‌గా గోల్ అనేది కనిపిస్తేనే ముందుకు వెళ్ళగలము. సార్ వాళ్ళంతా డిసైడెడ్‌గా చేస్తున్నారు కాబట్టి మంచి సక్సెస్ తీసుకుంటున్నారు. ఇలా నేను నా టీమ్ దగ్గర నుంచి పక్కన టీము అది ఇది అనేది ఏమీ గూడా లేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం నేర్చుకునే పాయింట్ ప్రతి ఒక్కటే ఉంటది లీడర్స్. నేను ఒకటే నమ్మాను. ఏంటంటే ఈ బిజినెస్ అనేది మన కళ్ళతో చూడగూడదు. మన కళ్ళతో చూస్తే ఖచ్చితంగా ముందుకి ఏ వె సక్సెస్ తీసుకుంటాము ఎప్పటికో. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కటి అనుభవాల ద్వారా ముందుకెళ్తాము. కానీ మన మన ఈ బిజినెస్ అనేది మన కళ్ళతో చూడకుండా మన అప్లైనర్ కళ్ళతో చూడాలి.
అప్లైనర్ కళ్ళతో చూస్తే మాత్రమే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలము. అప్లైనర్ ఏది చెప్తే అది చేసుకుంటూ ముందుకెళ్ళాలి. హైమ మేడం గారు నిజంగా ఒక సిస్టర్ లాగా నన్ను గైడ్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా చెప్తూ లేదు శ్రీలేఖ ఇది మారితే నీకు ఇదిగో టీం ఇలా యాక్టివేట్ అవుతుంది, ఇలా చేసుకుంటా ముందుకెళ్ళాలి. లేడీస్ మనమే ముందు వస్తాము. ఇప్పుడు జెంట్స్ అది ఇది అని ఏం కాదు. వాళ్ళు జెంట్స్ ఇప్పుడు ఆఫీసు ఈ బిజినెస్ రెండు మాత్రమే ఉంటది. మనకి ఇల్లు మూడు ఉన్నా గానీ మనమే ముందుకు వెళ్ళగలము, ఫాస్ట్ గా గ్రో అవ్వగలము. ఇలా చేసుకో, ఇదిగో ఈ మిస్టేక్ జరుగుతుంది, ఇది చూసుకొని చెయ్యి అనేసి అని చెప్పేసి హేమ మేడం గారు ఒక అప్లైనర్ గా కాదు, ఒక సిస్టర్ లాగా నన్ను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. రవి సారు నిజంగా చెప్పాలంటే రవి సార్ ఫాలో అప్ అనేది లేకపోతే బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ కి నాకు 3 మంత్స్ 3 మంత్స్ అనేది పట్టింది. ఆ గ్యాప్ లో నిజంగా రవి సార్ నన్ను ఫాలో అప్ చేయకపోతే నేను ఈ సిస్టమ్ లో ఉండేదాన్ని కాదు. ఎప్పటికప్పుడు నన్ను ఫాలో అప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే చెప్తూ నన్ను ముందుకు తీసుకొస్తున్నారు లీడర్స్. ఆనంద్ సార్ వాయిస్ ఎప్పుడు కూడా నేను జూమ్ లో ఎప్పుడు కూడా నేను ఈ బిజినెస్ అనేది కొంచెం డిలే అవుతున్నా, ఆఫీసు ఇల్లు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోలేక డిలే అవుతున్నా స్టార్టింగ్ లో జూమ్ మాత్రం ఎప్పుడు మిస్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే ఆనంద్ సార్ వాయిస్ ఉదయాన్నే ఆనంద్ సార్ వాయిస్ చాలా అంటే చాలా డిసిప్లైన్డ్ గా టీం తీసుకెళ్లడము, ఇదంతా కూడా ఇంత మంచి లైఫ్ అనేది ఈ బిజినెస్ చేస్తే ఇంత మంచి లైఫ్ ఇంత మంచి జర్నీ అనేది చేయగలపటికప్పుడు నా మైండ్ సెట్ మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను లీడర్స్. స్టార్టింగ్ లో వచ్చేసరికి ఏం, ఆమ్, చాలా అంటే చాలా నెగిటివ్స్ అనేవి వచ్చాయి. కానీ ఎందుకు మీకు ఈ బిజినెస్, ఇద్దరు జాబ్ చేస్తున్నారు చిన్న వయసే, మీకెందుకు ఈ బిజినెస్, మీకు డబ్బు పిచ్చి పట్టింది అనేసి అని చెప్పేసి చాలా మాటలు. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, ఈ బిజినెస్ మీరు ఎందుకు చేస్తున్నారు, అసలుకి ఎవరు చెప్పారు మీకు 1,00,000 వస్తుందని చెప్పేసి, కార్ వస్తుందని చెప్పేసి అనేసి అని చెప్పేసి మా అన్నయ్య కూడా అన్నారు. కానీ ఆ మాటలన్నీ కూడా పట్టించుకోకూడదు. ఒక మనిషి మాట అనేది మన మీద చాలా అంటే చాలా ప్రభావితం చేస్తది లీడర్స్. ఎందుకంటే మీటింగ్ మనం వింటాం కానీ బయటికి వెళ్ళగానే ఈ నెగిటివ్స్ అనేది వస్తది. ఈ నెగిటివ్స్ వల్ల ఏంటంటే మైండ్ చాలా అంటే చాలా చాలా ఎఫెక్ట్ అవుతది. ఆ నెగిటివ్స్ మాటలకి ఎప్పుడు కూడా మన అప్లైనర్స్ తోటి మాట్లాడుతూ పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళతోటి మన టీం తోటి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మన నెగిటివ్ అనేది అప్లైనర్స్ కి ఇచ్చేసి పాజిటివ్ మాత్రమే టీమ్ తో పాజిటివ్ మాత్రమే మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్తే మంచి సక్సెస్ అనేది తీసుకుంటాము. నాకు ఈ బిజినెస్ అనేది నిజంగా చెప్పాలంటే ఏ, పెద్దగా అంటే నేనేమి ఇది చేసింది లేదు. అప్లైనర్ ఏది చెప్తే అది చేసుకుంటా వెళ్తుంటే మంచి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. స్టార్టింగ్ లో చెప్తుంటే ఇదంతా ఇది మనం చేయగలుగుతామా, ఇదేంటి అదేంటి అనేసి అని చెప్పేసి ఉన్నన్ని రోజులు నాకు టీం అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ బిజినెస్ లో ఏదో నేర్చుకోవాలి, ప్రతి ఒక్క రోజు ఏదో ఒక టెస్ట్ మనీ, ఏదైనా నెగిటివ్ వచ్చిందంటే ఏదో ఒక టెస్ట్ మనీ వింటూ లీడర్స్ వాయిస్ వింటూ అప్లైనర్స్ తోటి మాట్లాడుతూ టీమ్ తో మాట్లాడుతుంటే నిజంగా మనకి పాజిటివ్ అనేది వైబ్ వచ్చేసి మన మైండ్ సెట్ ఒక ఒక స్ట్రాంగ్ ఇనప రాడ్ ఉంది. ఆ రాడ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం అసలు దాన్ని బెండ్ చేయలేము. కానీ ఆ అది ఎప్పుడైతే దానికి తుప్పు అనేది పడుతుందో ఆ తుప్పు అనేది ఆ ఇనుప రాడ్ అనేది తినేస్తది. అలాగే మనకి ఏంటంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా మనకి మన మైండ్ లో అనేది నెగిటివ్ అనేది ఎప్పుడైతే వస్తుందో మనంతటా మనమే పతనం అవ్వడం జరుగుతుంది లీడర్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకి స్ట్రాంగ్ మైండ్ సెట్ పాజిటివ్ వైబ్స్ అనేది మన మైండ్ లో ఎప్పుడైతే ఉంటుందో మనం అంత స్ట్రాంగ్ గా ఉండి బిజినెస్ లో ముందుకు వెళ్ళగలము. ఎప్పుడైతే నెగిటివ్స్ పెట్టుకొని ఏం ఆ వాళ్ళు వీళ్ళు లేకపోతే నేను బిజీ అనేసి అని చెప్పేసి అంతటా మనం మైండ్ కి మనం ఎప్పుడైతే నెగిటివ్ ఇచ్చుకుంటామో ఆ స్ట్రాంగ్ ఇనపరాడు ఎలాగా తుప్పు బట్టి ఆ ఎప్పటికప్పుడుకి పాజిటివ్ అనేది మైండ్ కి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తేనే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతాం లీడర్స్. నిజంగా చెప్పాలంటే సాయన సారు కి 3 తరాలు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత జర్నీ చేసినా గానీ ఎంత ముందుకు వెళ్తున్నా గానీ స్టార్టింగ్ జర్నీ అనేది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎప్పటికీ కూడా మన టీం మెంబర్స్ తోటి
మన లైఫ్ లైనర్స్ తోటి ఎప్పటికీ నెగిటివ్ కూడా మాట్లాడకూడదు. ఎప్పటికప్పుడుకి టీంని మోటివేట్ చేసుకుంటూ ఆమ్, ఒక ఒక కాల్స్ అనేవి డైలీ జూమ్ అయిపోయిన తర్వాత కీ లీడర్స్ తోటి మాట్లాడుతూ మనం ఒక్కరమే చేసేది కాదు లీడర్స్ ఈ బిజినెస్ మనం నేర్చుకొని టీమ్ కి నేర్పించాలి. మనం నేర్చుకొని టీమ్ కి నేర్పిస్తూ డూప్లికేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి లీడర్స్. అలా అలా ముందుకు వెళ్తూ స్టార్టింగ్ లో నాకు రూ. 153 తోటి స్టార్ట్ అయిన నా జర్నీ 3,500, తర్వాత 37,000, తర్వాత 32,000, 36,000, 40,000, 45,000, 61,577 తీసుకోవడం జరిగింది లీడర్స్. లాస్ట్ మంత్ నా చెక్ వచ్చేసరికి అంతకు ముందు నైట్ మొత్తం కూడా నిద్ర పట్టలేదు. నైట్ మొత్తం కూడా నిద్ర పట్టలేదు. ఎందుకంటే శాలరీ 6 సంవత్సరాల నుంచి సచివాలయంలో జాబ్ చేస్తుంటే అక్కడ నా ఇన్కమ్ వచ్చేసరికి 30,000. కానీ పార్ట్ టైమ్ గా 1 ఇయర్ నుండి చేస్తుంటే ఏ, మే పార్ట్ టైమ్ గా చేస్తుంటే 1 ఇయర్ నుంచి రూ. 61,577 తీసుకోవడం జరిగింది. నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. ఇంత మంచి బిజినెస్ మనం ఎంత కష్టపడితే అంత తీసుకోవచ్చు ఈ బిజినెస్ లో. ఈ ఈ భూమి మీద మట్టి ఎంత ఉందో ఈ బిజినెస్ లో అంత డబ్బు ఉంది. ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ అనేది వస్తుంది అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ. అదే పాజిటివ్నెస్ తోటి అదే మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్తే లాస్ట్ మంత్ చెక్ 68,000 చెక్ అనేది నేను తీసుకోవడం జరిగింది లీడర్స్. ఒక క్లియర్ గోల్ అనేది పెట్టుకొని టీమ్ ని ముందుకు తీసుకెళ్తూ మంచి వింటూ ముందుకు వెళ్తే టీం అనేది మంచిగా రావడం జరుగుతుంది. పడితే ఫాలో అప్ అనేది డైలీ ఉండాలి. డైలీ టీమ్ తోటి మాట్లాడుతూ టికెట్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇప్పుడు టీమ్ ని మీటింగ్ ప్రమోట్ చేస్తూ ఇలాగా ముందుకు వెళ్తున్నాను లీడర్స్. నిజంగా చెప్పాలంటే మంచి అప్లైనర్స్ మంచి టీం అనేది రావడం జరిగింది. ఆ, మన ఈ బిజినెస్ లో ఏంటంటే ఒక డబ్బనే కాదు, మనకి ఏం కావాలంటే అది ఉంది. ఆ, ఒక ఇప్పుడు ఒక నిజంగా చెప్పాలంటే నేను ఈ బిజినెస్ లో రాకముందు నాకు బయటకు వెళ్ళాలి అంటే ఒక అన్నవరం, ఒక తిరుపతి, ఒక వైజాగ్ వెళ్తాను. ఇంతవరకే ఉండేది నా లైఫ్ స్టైల్. కానీ మొన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. 1,40,000 శాలరీ వస్తుంది. స్విట్జర్లాండ్, బయట అబ్రాడ్ వెళ్తాడు, అమెరికా వెళ్తాడు. ఇలాగ బయటికి కంపెనీ ద్వారా వెళ్ళేసి వస్తాడు. కానీ నేను ఎప్పటికైనా కానీ వెళ్ళగలుగుతానా అనేసి నాకు అసలు ఆ మైండ్ లోకి కూడా రాదు. నేను వెళ్తానా అనేసి అని కూడా నాకు మైండ్ లోకి రాలేదు. రాదు కూడా అసలు. కానీ ఈ బిజినెస్ ద్వారా ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. ఖచ్చితంగా నేను ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ట్రావెల్ ఫండ్ అనేది 3 జనరేషన్స్ ఉంటది. 3 జనరేషన్స్ నా లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది ట్రావెల్ ఫండ్ ద్వారా. నిజంగా ట్రిప్స్ అనేది కంపెనీ ద్వారా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా ముందుకు వెళ్ళాలి. మనం పడుకున్నా గానీ మన గోల్ అనేది మనల్ని నిద్రపోనివ్వకూడదు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము. ఇప్పటి వరకు పడిన కష్టం చాలు అని చెప్పేసి దేవుడు ఒక అవకాశాన్ని చూపించాడు. అవకాశం చూపించిన తర్వాత కూడా మనము అన్ని సాకులు వెతుక్కుంటూ మొత్తం రీజన్స్ చెప్పుకుంటూ మన మైండ్ కి మనమే చెప్పుకుంటూ అందరికి అప్లైనర్స్ కాల్ చేసిన ఇదే చెప్పుకుంటూ వెనక్కి వెనక వెనక అడుగు వేస్తే మన జీవితం అనేది మనకు మారదు. ఖచ్చితంగా ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు దేవుడు పంపించిన ఒక అవకాశము ఖచ్చితంగా నిద్రపోకుండా గోల్ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే మంచిగా లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. మనం ఒక్కరం తీసుకున్నట్టే మనం ఒక్కరం కష్టపడితే 3 జనరేషన్స్ లైఫ్ అనేది మారుతుంది. ఇప్పటి వరకు ఈ అవకాశం అనేది మన పేరెంట్స్ కి రాలేదు, మనకు వచ్చింది. మనం మన తర్వాత ఈ లైఫ్ స్టైల్ అనేది ఇప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్ అనేది రేపు నెక్స్ట్ జనరేషన్ కి అనేది ఇవ్వకూడదు. ఖచ్చితంగా మంచి లైఫ్ స్టైల్ అనేది తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పట్టుకొని చేసుకుంటే లీడర్స్ ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ అనేది వస్తది. మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఈ ఇప్పటికి నేను నెగెటివ్స్ చెప్పుకుంటా ఎవరు వినట్లేదని చెప్పుకుంటా ఇక్కడే కూర్చుంటే నా లైఫ్ అనేది మారదు. ఇప్పుడు టీమ్ రాలేదు. ఎందుకు రాలేదు టీము? అందరికి వస్తుంది, నాకు రాలేదు టీము. సరే అందరికి 1 ఇయర్‌లో సక్సెస్ వస్తది. నాకిప్పుడు 2 ఇయర్స్‌లో వస్తే ఇబ్బందేమైనా ఉందా మనకిప్పుడు? ఇబ్బందేమీ లేదు. సిస్టమ్‌లో ఉంటే ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది వస్తది. మనం ఇప్పటికి చేసే వర్క్‌లోనే చాలా కష్టపడుతుంటాము. ఒక వర్క్ అయినా, జాబ్ అయినా ఏదైనా గాని. అది ఇప్పటికి టెంపరరీగానే మనీ అనేది మనం చేసినన్ని రోజులు మాత్రమే వస్తది. కానీ ఈ బిజినెస్‌లో మాత్రము ఆహ్, తర్వాత జనరేషన్స్ మార్చే బిజినెస్. ఇంత ఇంత మంచి బిజినెస్‌లో అప్పటికప్పటికి టీమ్ వచ్చేసి, అప్పటికప్పటికి ఇన్‌కమ్ వచ్చేస్తే ఏమైనా ఇది ఉంటదా? ఖచ్చితంగా దేవుడనేవాడు పరీక్ష పెడతాడు. ఖచ్చితంగా మనకి టీమ్ అనేది రాదు. స్టార్టింగ్‌లో ఒకవేళ వచ్చినా గాని టీమ్ పడిపోతది. కానీ మనం నిలబడాలి. మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో ముందుకు వెళ్ళగలుగుతాము. ఒకటే మనం ఈ బిజినెస్‌లో ముందుకు వెళ్ళాలంటే ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో మీటింగ్‌లో మోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీని మనం గుర్తు తెచ్చుకొని, నేనొక్కడినే కష్టపడితే చాలు. నా లైఫ్ అనేది మారుతుంది. నా జనరేషన్స్ అనేది లైఫ్ అనేది మారుతుంది అనేసని చెప్పేసి ఎప్పటికప్పటికి మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది రావాలి. మన ఫ్యామిలీని చూసి మనకెప్పుడు మోటివేట్ అవ్వాలి. ఎందుకంటే మనం తీసుకున్న డెసిషను తర్వాత ఎక్కడ ఎక్కడ ఈ ఫైనాన్షియల్‌గా ఎక్కడ గూడా మన నెక్స్ట్ జనరేషన్ అనేది ఇబ్బంది పడదు ఖచ్చితంగా. 3 జనరేషన్స్ ట్రావెల్ ఫండు, 3 జనరేషన్స్ కార్ ఫండ్ యాడ్ అవుతది. 3 జనరేషన్స్ హౌస్ ఫండ్ యాడ్ అవుతది. ఇలాగ ఇంత మంచి బిజినెసు ఆహ్, స్టార్టింగ్‌లో టెస్టిమోనియల్‌గా రంగారావు సార్ చెప్పారు. ఏమనంటే అనేది పక్కన పెడితే, ఇంత మంచి ప్రొడక్ట్ అనేది మనం వాడుకుంటున్నామంటేనే మనకెంతో అదృష్టము. నిజంగా మన హెల్త్ అనేది లేకపోతే మనం మనం ఎంత సంపాదించినా గాని రిటైర్మెంట్ టైంలో మనం సంపాదించిన మొత్తం కూడా మన ఆరోగ్యానికి పెట్టుకోవాల్సొస్తది. కానీ ఈ బిజినెస్‌లో ఎంత మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాము. ఇంత మంచి ప్రొడక్ట్స్ కూడా సార్ చెప్పినట్లు మనం ఒక డైరెక్టర్ అయిన తర్వాత మనం కష్టపడి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రొడక్ట్స్ అనేది మనం 3 జనరేషన్స్ ఫ్రీగా తీసుకున్నట్లు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ 3 జనరేషన్స్ లైఫ్ అనేది మారుతుంది. ఇంత మంచి బిజినెస్ వచ్చాక కూడా ఇప్పుడు కూడా అంటే మన లైఫ్ అనేది మారదు. ఖచ్చితంగా మారదు అనేసని జెప్పేసి ముందుకు వెళ్తున్నాను లీడర్స్. ఆహ్, చాలా అంటే ఆహ్, మన మన వాల్యూ అనేది ఒక 5,000కో, 10,000కో పోకూడదు లీడర్స్. నిజంగా ఎక్స్‌ట్రా అనేది నేర్చుకోవాలి. ఎక్స్‌ట్రా నేర్చుకుంటేనే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తది. ఇది నా బిజినెస్సు. నేనే చేయాలి. ఈ బిజినెస్ అనేది చేస్తే నా లైఫ్ అనేది మారుతుంది అనేసని జెప్పేసి ఎప్పుడైతే మనం క్లియర్ గోల్ అనేది విజన్ పెట్టుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే మనము మంచి సక్సెస్ తీసుకోగలం లీడర్స్. ఆహ్, థ్యాంక్ యూ. ఆహ్, థ్యాంక్ యూ. నేను లాస్ట్‌గా గూడా చెప్పేది ఏంటంటే, మన డ్రీమ్ అనేది మనల్ని నిద్రపోనివ్వగూడదు. మన ప్రాబ్లమ్స్ అనేవి మనకి కనిపించకూడదు. ఇంత మంచి అవకాశం వచ్చాక కూడా మన మనం ఇంకా నెగెటివ్స్ చెప్పుకుంటా కూర్చోకూడదు. నేను పార్ట్ టైమ్‌గానే చేస్తుండొచ్చు. కానీ హార్ట్ టైమ్ చేస్తున్నాను. చేసిన 1 అవర్, 2 అవర్స్ కూడా మంచిగా క్వాలిటీ టైమ్ టీమ్‌కి మంచిగా మోటివేషన్ కంటే నేర్పించాలి. ఫస్ట్ ఈ బిజినెస్ అనేది నేర్పించాలి. మనం ఎలా చెప్తే టీమ్ అనేది తీసుకుంటది. మన అప్లైనర్ గైడెన్స్ ఇంకేమీ లేదు. మన అప్లైనర్ గైడెన్స్ తీసుకుంటూ, అప్లైనర్ చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తే మంచి సక్సెస్ అనేది తీసుకుంటాం లీడర్స్. థాంక్స్ రామ్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు థ్యాంక్ యూ శ్రీలత మేడం. సుజాత మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా వండర్ఫుల్ సెషన్ చెప్పారు. చాలా గ్రేట్ సెషన్, బాగా చెప్పారు మేడం. నిజంగా మీ యొక్క హార్డ్ వర్క్ చూస్తుంటే చాలా డెడికేషన్గా ఉంది. అలాగే చాలా కష్టపడి మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైంగా తీసుకుంటూ ఇంత సక్సెస్ తీసుకున్నారంటే నిజంగా మేడం చాలా వండర్ఫుల్ సెషన్ మేడం. మాకు బాగా ఇన్స్పిరేషన్గా ఉంది. చిన్న వయసులోనే మీరు మ్యారేజ్ చేసుకొని చాలామంది ఏంటంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత. కానీ మీరు అవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఇలాగ టేకప్ చేసి వెస్టేజ్ అనేది ఒక దైవం లాగా మీరు టేకప్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాం మేడం. మేము కూడా నా కనెక్ట్ అయిన పాయింట్ను ప్రతి ఒక్కటి కూడా అప్లైనర్ చూస్తూ ముందుకెళ్ళండి అని చెప్పారు. లైఫ్ లైనర్ని ప్రేమించాలని చెప్పారు. చాలా నాకు ఆ మాట కూడా కనెక్ట్ అయింది మేడం. చాలా వండర్ఫుల్ సెషన్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ శ్రీలేఖ మార్నింగ్ మేడం, సార్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీలేఖ మేడం, హలో మేడం. శ్రీలేఖ మేడం. ఉన్నారా మేడం? మేడం వాయిస్ ఏదో బ్రేక్ అవుతున్నట్టు ఓకే సార్. తీసుకోండి. డీటెయిల్స్ ఒకసారి గమనించండి. ఎంత మంచి స్టోరీ అంటే నిజంగా మేడంది. ఒక ఒక యంగ్స్టర్ సచివాలయంలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈరోజు ఎంత నిలబడి చేశారంటే, మేడం చెప్పిన ప్రతి మాట ఒక టీం పట్ల ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, సెల్ఫ్ మోటివేషన్ ఎంత అవసరమో, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం అంతటా మనం ఎందుకు చేయాలి, ప్రతి ఒక్క విషయంలో ఎంత మంచి క్లారిటీ తీసుకుంది. ఒక బ్రాంజ్ అయిన తర్వాత సిల్వర్ డైరెక్టర్‌గా 3 నెలల టైం తీసుకున్న తర్వాత, మీటింగ్స్‌కెళ్ళి ఏం నేర్చుకుంది, వాళ్ళ అప్లైన్‌ల మాటలు ఎంతవరకు వినింది, ప్రతి ఒక్క పాయింట్ స్టార్టింగ్ ఫ్రమ్ బిజినెస్, అసలు బిజినెస్ ఎందుకు టేకప్ చేయాలి, నిజం చెప్పాలంటే చదువుకోవటానికి కూడా వాళ్ళ ఊర్లో అంత సౌకర్యంగా లేనప్పుడు వాళ్ళ బ్రదర్ ఎంకరేజ్‌మెంట్ తీసుకొని, చదువుకొని, ప్రతి విషయంలో కూడా వచ్చిన అవకాశాన్ని, ఏ అవకాశాన్ని వదులుకోలేదు మేడం. వాళ్ళ బ్రదర్ చదివిస్తే, తనకొచ్చిన అవకాశాన్ని సచివాలయం అనే ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్‌ని ఇదే నా డూ ఆర్ డై సిట్యుయేషన్ అన్నట్టు కష్టపడి జాబ్ తెచ్చుకుంది. అలాగే తర్వాత వెస్టేజ్ లాంటి ఆపర్చునిటీ ఒకసారొస్తే దాంట్లో కూడా ప్రాణం పెట్టి చేస్తూ, ఈరోజు మంచి సక్సెస్ అందుకుంటూ మంచి టీమ్‌కి సపోర్ట్‌గా ఉంటుంది. నిజంగా చాలా చాలా ఇన్‌స్పిరేషన్ స్టోరీ. థాంక్ యూ సో మచ్ మేడం శ్రీలేఖ మేడం. థాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్స్ అందరూ నాకు తెలిసి అర్థం చేసుకొనుంటారు. ప్రతి ఒక్కరు మన లైఫ్‌లో కూడా మనం ఇంప్లిమెంట్ థ్యాంక్ యూ చేసుకొని మనం సార్. కూడా థ్యాంక్ యూ సార్. యాహ్! మేడం. మనం గూడా మేడం లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా మనం గూడా మంచి సక్సెస్ అవ్వాలి. ఎప్పుడైనా పొదిలి మీటింగ్‌కి మనం వెళ్తే, ఆ హైమ మేడంది, శ్రీలేఖ మేడం పవర్ ఏందో మనకు తెలుస్తది. వాళ్ళెంత గ్రాండ్‌గా చేస్తున్నారో, ఎంత మంచి సక్సెస్ అవుతున్నారో, వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ ఏంటి అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. థాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. మీరు ఇంకా మంచి మంచి సక్సెస్ థ్యాంక్ యూ. అందుకోవాలి. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్‌గా ఉంది సార్. సారీ సార్. కట్ అయింది. ఓకే. నో, థ్యాంక్ నో, యూ నో సార్. మేడం. అసలు మీరు నిజం చెప్పాలంటే నేను చెప్పొచ్చో లేదో తెలీదు. నేను మొన్న హైమ మేడంకి కాల్ చేయంగానే చెప్పారు. సార్ మేడం వాళ్ళు హౌస్ చేంజ్ అవుతున్నారు, బిజీగున్నారు. అయినా సరే ఇస్తామన్నారని చెప్పారు. నిజంగా మీకు ఆ అభిమానానికి మాత్రం థాంక్ యూ సో మచ్ మేడం. మీరంత ఆ! బిజీగుండి లేదు. లేదు చిరాకుగుండి సార్. నిజంగా చెప్పాలి అంటే నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా మీరే రీజన్ సార్. నిజంగా చెప్పాలంటే మీ మీ అంత ఇన్‌కమ్ వచ్చేటప్పుడు నిజంగా మీ అంత ఇన్‌కమ్ వస్తే నేను నిజంగా ఈ బిజినెస్ సైడ్ కూడా చూసేదాన్ని కాదు సార్. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా చేస్తున్నారంటే మీరెంత క్లారిటీ తీసుకొని ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలి. ఏ నెగెటివ్ వచ్చినా గాని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళాలి అనేసని చెప్పేసి మిమ్మల్ని శ్రావణ్ సార్ వాళ్ళు జాబ్ గూడా పక్కన పెట్టేసి ముందుకు వెళ్తున్నారు. మిమ్మల్ని అందరిని చూసి నిజంగా ఇన్‌స్పైర్ అవుతూ, నిజంగా నేర్చుకుంటూ, మార్చుకుంటూ వెళ్తున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. 100% మంచి సక్సెస్ అవుతారు మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఫీడ్‌బ్యాక్ తీసుకుందామా? ఓకే సార్. ఓకే. కంటిన్యూ సార్. యాహ్! థాంక్ యూ మేడం. వన్ సెకండ్. పుల్లా వరలక్ష్మి మేడం ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడంతో మాట్లాడండి. శ్రీలేఖ మేడంతో. గుడ్ మార్నింగ్ మేడం.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. శివాని అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ జర్నీ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మీకు ఊర్లో ఆడపిల్లని చదివించడం కష్టమని మీ అన్నయ్య ఎంకరేజ్ ఇస్తూ బాగా చదివించారు. తర్వాత మీరు మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ తో కూడా మీరు అంటే ఆయన బాధపడుతున్నారని సపోర్ట్ గా వచ్చారు. కానీ మీరు చేసే జాబ్ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేదన్నారు మేడం. అది మాత్రం 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే అందరం చేస్తా ఉన్నాం జాబ్ ని, దీనిలో మనకి సాటిస్ఫాక్షన్ అంటే అలాగే కాదు. మనకి ప్రీ జనరేషన్ ప్లాన్ అనేది చాలా సూపర్ గా ఉంది మేడం. దీనిలో టీం వర్క్ కూడా చాలా బాగుంటది. అది చాలా ఇన్స్పైర్ అవుతాం మేడం నేను కూడా. అట్లయితే ఒకటి మేడం, మీరు మీ హస్బెండ్ బాగా చూసి ఎంటర్ అయ్యారు, కానీ మీ దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు మేడం. ఆ ఛాన్స్ మీరు మీ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చానన్నారు కొలీగ్స్ మీటింగ్ కి. అప్పుడు కూడా ఫ్యామిలీ లేవు, వాటర్ లేదు. నేను అలాగే అనుకునేదాన్ని మేడం. కొన్ని మీటింగ్కి వచ్చినప్పుడు కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, మీటింగ్స్ ఎలా అనిపించేది మేడం నాకు కూడా. కానీ కరెక్ట్ మేడం, దానిలో కష్టపడి దేవుడు అంతా మనకి అలవాటు ఉంటాయి. ప్లస్ ఉంటుంది. చాలా బాగున్నాయి మేడం. మీరు చెప్పిన ప్రతి సెంటెన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. చాలా కష్టపడిన మాట మీరు మాట్లాడి ప్రతి మాట కూడా మేము నేర్చుకొని ముందుకు వెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మేడం. మేడం యాక్చువల్ గా మేడం వాయిస్ లో ఉంది, బట్ స్టిల్ ఎందుకు డిస్టర్బ్ చేయలేదంటే మేడం ఒక ఆర్టీసీ కండక్టర్ డ్యూటీలో ఉండి తను ఓకే కండక్టర్ గా డ్యూటీ చేస్తూ ఈ జూమ్ సెషన్ ని మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది మేడం. ఓకే సో ఓకే అందుకే థ్యాంక్ యూ నేను థ్యాంక్ యూ డిస్టర్బ్ మేడం. చేయడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మన మేడం. జాబ్లు అనేది నిజంగా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మేడం. ఒకవేళ ఉన్నా కానీ ఈ బిజినెస్ లో నిజంగా చెప్పాలి అంటే మేడం ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాండింగ్ తోటి పక్కన టీం ఆ టీం ఈ టీం అని లేదు, చాలా మంచిగా కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తుంటారు మేడం. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఖచ్చితంగా మంచి లైఫ్ అనేది, ఈ బిజినెస్ అనేది చేస్తే మంచి లైఫ్ అనేది మనం తర్వాత జనరేషన్ ఖచ్చితంగా ఇవ్వచ్చు మేడం. మీరు చాలా అంటే నిజంగా అవునండి. చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు డ్యూటీలో ఉండి కూడా జూమ్ వింటున్నారు మేడం. నిజంగా మంచి సక్సెస్ అనేది తీసుకుంటారు మేడం. నాకు వెస్టిజ్ ఫ్యామిలీ అంటే Excellent, చాలా madam. ఇష్టం మేడం. నేను అసలు ఇది చూసి చాలా బాగున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం. రైట్. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. స్టూడెంట్ లీడర్స్ నిజంగా ఆ మేడం మాటలేంటి, ఆమె అంత బిజీలో ఉండి కూడా జూమ్ వింటుంది. చాలా మంది అసలు నిజం చెప్పాలంటే జూమ్ వినటానికి కూడా టైం పెట్టట్లేదు. కనీసం మనం ఏమి విన్నామో నేర్చుకొని కనీసం మన టీంకి మన లీడర్స్ ఒక్కటి గమనించండి, జూమ్ లో మాట్లాడటం అంటే నీ టీంతో నువ్వు మాట్లాడుతున్నట్టే. జూమ్ లో ఒక స్పీకర్ తోటి మీరు ఫీడ్బ్యాక్ సెషన్ ఇస్తున్నా సరే, లేదా మీరు మాట్లాడుతున్నా సరే, దాని అర్థం ఇండైరెక్ట్ గా మీ టీం కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మీరు చెప్తున్నట్టు. చాలా విలువైంది, కరెక్ట్. చాలా విలువైందండి. ప్రతి ఒక్కరు మాట్లాడండి. మాట్లాడకపోతే జూమ్ లోనే మాట్లాడకపోతే బయట ఏం మాట్లాడతాం, ఎలా సక్సెస్ అవుతాం? ఓకే ఇంకొన్ని సార్. తీసుకుందాం మేడం. ఓకే సార్. నెక్స్ట్ కృష్ణవేణి శ్రీనివాసరావు సార్ 444. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో యాడ్ అయిన లీడర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నెంబర్ 1 గా ఎక్సలెంట్ గా మీరు ప్రతిదీ కూడా చాలా కష్టపడ్డారు మేడం. మీకు మీ అన్నయ్య అంటే చాలా ప్రేమగా, మాకు మీరు చెప్పే మాటలను బట్టి బాగా అర్థమైంది. అలాగే మీకు వెస్టేజ్ ని ఒక దేవుడితో కొలుచుకున్నారు మేడం. ఎక్సలెంట్ మేడం. ఏంటంటే వెస్టేజ్ అనేది మనకు దైవమే. వాస్తవం చెప్పాలంటే ఇది మహా యజ్ఞము. మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్టు మనకు ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు కూడా మనకి ఒక దేవతలు, దేవుళ్ళే. కాబట్టి మీరు దేవుళ్ళగా పాటించి ఈ యొక్క యజ్ఞాన్ని మీరు ముందుకేస్తున్నారు. మీరు ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. డిసెంబర్ కల్లా 1 lakh వెళ్ళిపోవాలి. మంచి టెస్ట్ మనీ ఇచ్చి అందరినీ వైపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ అవకాశం ఇచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ థ్యాంక్ సార్. యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సుస్థ శ్రీనివాసరావు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా.
సుశీల శ్రీనివాసరావు సార్. సార్ సార్ రంగారావు మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్ని సార్. ఇన్వైట్ చేయడానికి గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్ సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. లీడర్స్ ఒకసారి గమనించండి, మన టీం నుంచి శ్రీనివాసరావు సార్కి హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్. సార్ తన జాబ్ లో ప్రమోషన్ తీసుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళాడు. నిజంగా నేను ఒక 2-3 డేస్ నుంచి అనుకుంటాను, నాకు ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, నేను అందుకే ఎక్కువ యాక్టివ్ లేకపోయాను. ఐ థింక్ ఇప్పుడు మేడం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి సో మేడం సమక్షంలో మన టీం అందరికి కూడా ఒకసారి పరిచయం చేద్దాం అనుకున్నాను. సార్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. మీరు థ్యాంక్ యూ చేస్తున్న సార్ రంగారావు గవర్నమెంట్ సార్. జాబ్ లో మీరు మంచి ప్రమోషన్ తీసుకొని ముందుకెళ్తున్నారు. దాంతో పాటు వెస్టేజ్ లో కూడా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ సార్. ఒకసారి మేడం తో కంగ్రాచులేషన్ శ్రీనివాసరావు సార్. మేడం కంగ్రాచులేషన్. శ్రీలేఖ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ చెప్పారు మేడం. మీరు మీ మీ వల్ల ఏంటంటే మీ గ్రామంలో మిమ్మల్ని చూపించి అక్కడున్న అందరూ మన శ్రీమూర్తులందరినీ చదివించేదానికి వెనక తగ్గకుండా చదివిస్తున్నా అన్నారుగా మేడం. అది ఎక్సలెంట్ మేడం. మీ వల్ల ఏంటంటే ఇంకొకరు జీవితం వాళ్ళు కూడా ఆ చిన్న పల్లెటూరైనా చదివించడం లేదు ఆడవాళ్ళని అన్నారుగా మేడం. మీ ద్వారా మిమ్మల్ని చూపించి ఆ మేడంకి ఉద్యోగం వచ్చింది కాబట్టి మనం కూడా మన పిల్లకాయలు చదివిద్దాం అన్నది ఎక్సలెంట్ మేడం. అలాగే ఈ వెస్టేజ్లో మీ జర్నీ ఎక్సలెంట్ జరిగింది మేడం. మీ వారు మీకు పూర్తిగా సపోర్ట్ ఉంటాం. మీ మీ లైఫ్లో అసలు మీ బ్రదరు ఫుల్ సపోర్ట్ చేయటం అది నాకు బాగా నచ్చింది మేడం. ఈ వెస్టేజ్లో ఇంకా మీరు ఎక్కువ మీరు అనుకున్న గోలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఎక్సలెంట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా అన్నయ్య తీసుకున్న డెసిషన్ అనేది కొన్ని జీవితాలు మార్చగలిగింది ఉంది సార్. అలాగే నేను కూడా ఏంటంటే ఈ నెగిటివ్స్ అన్ని చెప్పుకుంటూ ఈ జాబ్ 2 మేనేజ్ చేసుకోలేని అని చెప్పేసి ఇప్పటికీ డిలే చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఇంత మంచి అవకాశం వచ్చాక నేను ఇంకా డిలే చేస్తే ఖచ్చితంగా నాదే తప్పు అవుతుంది సార్. నిజంగా ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ ఖచ్చితంగా ఈ రోజు ఈ బిజినెస్ కి నా ఫ్రెండ్స్ కొలీగ్స్ అనే వాళ్ళు రాని వాళ్ళు ఖచ్చితంగా రేపు అనేది నేను సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తారు సార్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఐడి కూడా మనం ఈ బిజినెస్ లో వేసిన మనం ప్రతి ఒక్క ఐడి కూడా ఖచ్చితంగా మనం అనే వాళ్ళం సక్సెస్ అయితే ప్రతి ఒక్క ఐడి చిగురిస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్. నిజంగా చెప్పాలంటే ఈ రోజు నేను తీసుకునే డెసిషన్ రేపు నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ లేకపోతే తెలియని వాళ్ళు కూడా నా టీంలోకి ఇప్పుడు తెలియని వాళ్ళు ఎక్కువ మంది టీంలో ఉన్నారు సార్. మనం ఇప్పుడు మనం తీసుకునే డెసిషన్ మళ్ళీ కొంతమంది జీవితాలు మార్చగలిగేది అయి ఉండాలి సార్. ఖచ్చితంగా ఆ రోజు మా అన్నయ్య తీసుకున్న డెసిషన్ వల్ల లైఫ్ అనేది కొన్ని జీవితాలు అనేది మారింది. ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ వల్ల ఖచ్చితంగా కొంతమంది జీవితాలు అనేది మారుతుంది. తద్వారా నా లైఫ్ అనేది మార్చుకుంటాను అనేసి అని చెప్పేసి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వాస్తవంగా మనకి ఉద్యోగం అనుకుంటాం కదా మేడం, ఉద్యోగంలో ఏం లేదు. ఈ వెస్టేజ్ లో మాత్రం హ్యాపీ మేడం. అసలు ఆ వెస్టేజ్ గురించి అందరూ అర్థం చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే దీంట్లో 3 జనరేషన్ ఇన్కమ్ కానీ మనం ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాం కానీ దాంట్లో జీతం తప్పనిచ్చి జీవితం లేదు మేడం. అవును సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసరావు సార్ మేడం ఈ జూమ్ కి ఒక పెద్దన్న లాంటాడు, ఈ టీం మొత్తానికి ఒక పెద్దన్న లాంటాడు శ్రీనివాసరావు సార్. నిజంగా చాలా మోటివేట్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా Thank you బిజీ షెడ్యూల్ ఉంటుంది సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడం వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ మేడం మన కృష్ణవేణి మేడం. ఎంత అంటే ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇస్తుంది మేడం. ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ మేడం. ప్రతిరోజు జూమ్ ఇంటూ ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇస్తూ మీ టీంతో మీరు మాట్లాడుతున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ మేడం. ఒకసారి మాట్లాడండి మేడం. సార్ లీడర్స్ ఇంకెవరన్నా మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ Good morning, మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కంపల్సరీ వింటాను సార్, కంపల్సరీ వింటాను. కానీ ఫీడ్బ్యాక్ ఒకసారి ఇయ్యలేను అంటే పిల్లలతో కొంచెం బిజీ ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ మెసేజ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తాను మేడం. మీరు మిమ్మల్ని మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి వింటూనే ఉన్నాను మేడం.
మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు కదా, ఎలా అంటే స్టడీ కూడా మీరు చదువుకోవడానికి కూడా బాగా స్ట్రగుల్ అయ్యి చేశారు, చదివారు కదా. నేను కూడా అది అనుకుంటాను మేడం, అంటే జాబ్ వస్తే ఒక సెటిల్ అయ్యే వాళ్ళం, జాబ్ లేక కదా మనం ఏదన్నా అంటే ఇప్పుడు బయట ఇంట్లోకి మినిమం సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ ఏంటివన్నా వేరే వాళ్ళ హస్బెండ్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ అడగాలి అనే మోడ్ లోనే ఉంటుంది మేడం. కానీ ఈ వెస్టేజ్ పరిచయం మీకు అయింది, మాకైంది మేడం. ఈ వెస్టేజ్ ద్వారా అందరం గోల్స్ రీచ్ అవ్వచ్చు. అంటే టీం రాకపోయినా కానీ కొంచెం స్టెబిలిటీగా ఉండాలని మీరు చెప్పారు చూడండి మేడం, ఆ మాటలు బాగా కనెక్ట్ అయ్యారు మేడం. ఓపిక్ గా ఉండాలి, మనం చేసేది కన్సిస్టెన్సీగా అంటే చేయాలి, కంటిన్యూగా చేయాలి. సార్ చెప్పారు మేడం, టీం మీరు పీవీస్ కి ఎఫర్ట్స్ పెట్టద్దు, ఆ టీం బిల్డ్ చేసుకోవడానికి, టీం లీడర్స్ తయారు చేయడానికి మీరు కృషి చేయండి అని చెప్పారు సార్. రంగారావు సార్ చెప్పారు, మీరు చెప్పారు మేడం. ఆ మాటలు రోజు మేడం ఇంకా అవే అవే రివిజన్ చేసుకుంటూ అంటే ఆ ఇప్పటికీ కూడా ఎవరు మోడ్ లోనే ఉన్నారు సార్, మోడ్ లోనే ఉన్నారు మేడం. ఎవరు కొనుక్కోలేదు, తీసుకోలేదు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో కానీ మచ్. ఇంకా అదే ఓపికతో థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ చెప్పారు థ్యాంక్ యూ కదా మేడం. మేడం, ఫీడ్బ్యాక్ థ్యాంక్ డైలీ యూ సార్. ఇస్తున్నారు అనేసి. ఫీడ్బ్యాక్ అనేది మేడం నిజంగా మనము మాట్లాడటానికి ఇది ఒక ప్రాక్టీస్ మేడం. నిజంగా రేపు మనం పెద్ద స్టేజెస్ మీద మాట్లాడడానికైనా మన వాయిస్ అనేది ముందుకు వెళ్ళడానికి ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్ అనుకోవాలి. ఒక జూమ్ అయినా లేకపోతే మనం ఈ రోజు హోమ్ మీటింగ్ వెళ్తున్నాము, కొత్త పర్సన్స్ తోటి మాట్లాడుతున్నాము, మనకు తెలియని పర్సన్ తోటి మాట్లాడుతున్నాము అంటే అతను ఆ లీడర్ అనే వాళ్ళు జాయిన్ అవుతారు అని కాదు, మనకి ఈ రోజు మనకు ప్రాక్టీస్ చేయడానికి ఒక పర్సన్ అనే వాళ్ళు దొరికారు, ప్రాక్టీస్ చేయడానికి దొరికారు. నిజంగా రేపు మనం మంచి పెద్ద స్టేజెస్ మీద మన వాయిస్ అనేది రావాలి, పెద్ద జూమ్స్ అనేది మనం కండక్ట్ చేయాలి అంటే ఇవన్నీ ఒక ప్రాక్టీస్ మేడం. నిజంగా చెప్పాలంటే మీరు డైలీ జూమ్ లో ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను అంటున్నారు, నిజంగా ఇది ఒక ప్రాక్టీస్ అనుకోండి మేడం. రేపు స్టేజ్ మీద చెప్పడానికి, టీమ్ ని లీడ్ చేయడానికి ఇది ఒక ప్రాక్టీస్ మేడం, ఇంకేం లేదు. రియల్ మేడం, రంగారావు సార్ మాకు దొరకడం కూడా రియల్ మేడం. నేను ఒకసారి ఇస్తాను, ఒకసారి ఇయ్యను మేడం, అంటే మెసేజ్ ద్వారా ఇస్తుంటాను. కానీ ప్రతి మాట సార్ది అంటే ఎప్పుడో ఒకసారి లైవ్ లో చూడాలని కూడా ఉంటాం మేడం సార్ను. అంతే ప్రతి ఒక్కరికి నేను ఎగ్జాంపుల్ గా డెమోలు చూపిస్తుంటా చెప్తుంటాను అనమాట హోమ్ మీటింగ్స్ కి. వాళ్ళకి సార్ని రంగారావు సార్ తలుచుకోకుండా చెప్పం మేడం, ఫార్వర్డ్ అవ్వం మేడం. ఖచ్చితంగా మేడం, మంచి అప్లైనర్ ఉన్నారు మీకు. నిజంగా చెప్పాలంటే మాకు 2 times ఏమో జూమ్ టెస్ట్ మనీ ఏమో ఇచ్చారు మేడం సారు టెస్ట్ మనీ అని చెప్పేసి పోస్టర్ రాగానే కొత్త వాళ్ళని నైట్ నుంచే ఫాలో అప్ చేసుకుంటాం మేడం మేము. ఎందుకంటే సార్ వాయిస్ ద్వారా నిజంగా టీం అనేది పక్కన పెడితే మేము ఇన్స్పైర్ అవ్వడం ఎక్కువ ఉంటది మేడం. అందుకని చెప్పేసి సార్ పోస్టర్ రాగానే టీం అనేది నైట్ నుంచే ఫాలో అప్ చేసుకుంటాం మేడం. నిజంగా మీకు అంత మంచి అప్లైనర్ ఉన్నారు, మంచి సక్సెస్ తీసుకుంటారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీ మంచి మాటలకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. మేడం వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ మేడం, గవర్నమెంట్ టీచర్ శ్యామ్ ప్రసాద్ సార్ చాలా రేర్ గా హ్యాండ్ రైజ్ చేస్తారు. సో సార్ హ్యాండ్ రైజ్ చేస్తారు. శ్యామ్ ప్రసాద్ సార్ ఒకసారి మాట్లాడండి సార్, అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్యామ్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం గారు శ్రీలేఖ మేడమా మేడం పేరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం గారు. చాలా సంతోషం మేడం, చక్కగా మాట్లాడారు. రెండోది ఏంటంటే ఒక సచివాలయం ఎంప్లాయీగా ఉంటూ ఆ ఎంప్లాయీ వాస్తవంగా ఏంటంటే సబార్డినేట్ రూల్స్ లో అసలు నిజంగా ఎక్కడ తీసుకెళ్లారంటే మీ స్కేల్ ని మరీ దారుణమైనటువంటి స్కేల్లో పెట్టేశారు. మీరు ఇక రిటైర్డ్ అయ్యే టైంకి వచ్చేసరికి నాకు తెలిసి ఒక 50-60 ఏళ్ళలో రిటైర్డ్ అవుతారు మేడం నాకు తెలిసి. అవును సార్. ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు తగలబడి మనకిచ్చే డిఎల్ కానీ ఐఆర్ ఇంతవరకు 3 ఏళ్ళు అయితే ఇంతవరకు ఒక ఐఆర్ ఇవ్వలేదు, ఒక పిఆర్సి లేదు, ఏమి లేదు. కానీ ఈ రోజు మీరు ఒక గోల్ పెట్టుకొని దాదాపుగా మీకు వచ్చేటువంటి 30,000 రూపాయలు 35,000 రూపాయలు వస్తాయి సచివాలయం ఎంప్లాయీస్ కి. అవును సార్. అలాంటిది 30,000 వస్తాయేమో. అలాంటిది ఈరోజు 2 రెట్లు మీరు సంపాదించారు మేడం వెస్టేజ్ లో ఉండి. ఆ విషయంలో నేను ఇన్స్పైర్ అయ్యాను కొంచెం. అంటే ఒకవేళ నాకు 1 lakh రావచ్చు, నేను కాదనలేదు. కానీ నాకు ఎన్నో నీడ్స్ ఉన్నాయి నాకు.
అలాంటిది మీరు చెప్తుంటే కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు. రెండోది ఒక సచివాలయ ఎంప్లాయీస్ మొత్తానికి కూడా ఇది ఒక గొడ్డలి పెట్టి లాంటిది అనమాట. మీలాంటి వాళ్ళు కూడా ఇందులో నా టీంలో మా రిలేటివ్ ఒక అబ్బాయి ఉన్నాడు. గుంటూరులో సచివాలయం అది వెల్ఫేర్ సెక్రటరీ. అతను కూడా చెప్పాను, టీంలో తీసుకున్నాను, కానీ కొద్దిగా నిర్లక్ష్యం చూపిస్తున్నాడు. అప్పటికి నేను చెప్పాను, తమ్ముడు ఇది సంగతి, సచివాలయ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు ఇందులో, వాళ్ళు సక్సెస్ అయ్యారు అని ఈ రోజుకు జూమ్ గా వినుంటే బాగుండేది అనిపించింది నాకు ఎందుకో. ఈసారి ఖచ్చితంగా మీరు 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 చెప్పేటప్పుడు ఖచ్చితంగా నేను జూమ్ లో ఇస్తాను మేడం, డెఫినెట్ గా. అబ్బాయికి కూడా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, ఎంఏ పిహెచ్డి అతను. గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనతో ఏదో తీసుకున్నాడు ఈ పోస్ట్ ని. కానీ నెలకి 1,00,000 ఏంది, 2,00,000 ఏంది, నేను ఫస్ట్ లో నమ్మలేదు. తర్వాత బ్రహ్మయ్య సార్, మా టీం లీడర్ బ్రహ్మయ్య గారు మా ఇంటికి వచ్చినప్పుడు 1,52,000 56,000 చెక్ వచ్చింది. తర్వాత 6 నెలలకి డిసెంబర్ నాటికి చూసినట్లయితే 1,56,000 1,70,000 60 దాకా తీసుకున్నాడు ఇప్పటికి కూడా. నేను ఎస్ అవును చూసిన సార్. అప్పుడు చూశాను ఎట్ట వస్తుంది ఏంటి అసలు, ఏం బిజినెస్ ఇది, దీని గురించి నాకు అసలు అవగాహన లేదు, నాకేం తెలియదు. నాకు ఫస్ట్ వచ్చిన చెక్ వచ్చేసి 146 రూపాయలు వచ్చినాయి. ఫస్ట్ నేను వెస్టేజ్ ఇది ఇది కొన్నాను మేడం, ఏదంటే అది ప్యూరిఫైడ్ కొన్నాను. నాకు వాళ్ళు వచ్చిన తర్వాత, అన్న మీకు ఏం అవసరం చెప్పండి, నీడ్స్ ఏం అవసరం అంటే, నేను ఇమీడియట్ గా ఒక ప్యూరిఫైడ్ పెట్టుకోవాలనుకున్నాను అబ్బాయి. అంటే మన వెస్టేజ్ లో ఉందన్న షార్ప్ కంపెనీ, అది బ్రహ్మాండంగా ఉందని చెప్పినప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు నాకు 1,700 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఇలాగే వస్తుంది అనుకున్నాను వాస్తవం, నాకు దీని మీద ఐడియా లేక. తర్వాత నెలలో చూసినట్లయితే 149 రూపాయలు వచ్చాయి. టీం బిల్డ్ కాలేదు అప్పుడు. తర్వాత నాకు ప్రసాద్ కూర్చోబెట్టి అన్ని చెప్పుకొచ్చాడు, అన్న మీరు చేయగలరు, మీకు మంచి సర్కిల్ ఉంది. నాకు సర్కిల్ ఉంది కానీ మేడం, నమ్మే వ్యక్తులు కదా మేడం వాళ్ళందరూ ఏంటంటే ఎలా ఉంటారంటే, ఇలాంటి ఎన్నో చూసాను అబ్బాయి, ఏంది నువ్వు ఇది శ్యామ లేనిపోయింది, నువ్వు చక్కగా బడి చెప్పుకోకుండా ఏందా ఇది అని చెప్పి అంటా ఉంటారు. కానీ తర్వాత ఖచ్చితంగా నాకు సార్. మంచిగా ఫాలో అప్ చేసుకుంటే సార్ ప్రతి ఒక్కరూ వస్తారు. ఫాలో అప్ అయితే అసలు మిస్ అవ్వద్దు సార్. స్టార్టింగ్ లో కూడా సాయన్న సారు మేము బ్రాంజ్ అయిన తర్వాత సిల్వర్ అవ్వకపోతే ఒక 2 మంత్స్ కంటిన్యూగా ఫాలో అప్ చేశారు సార్ సాయన్న సారు, రవి సారు. నిజంగా వాళ్ళ ఫాలో అప్ లేకపోతే ఈ సిస్టమ్ లో ఇంత మంచిగా సక్సెస్ తీసుకొని ముందుకు వెళ్ళగలిగి ఉండేవాళ్ళం కాదు సార్. ఖచ్చితంగా ఫాలో అప్ అనేది చేయండి సార్. ఎందుకంటే ఇంత మంచి బిజినెస్ అని తెలిస్తే ఎవరు కూడా వదులుకోరు. వాళ్ళకి తెలియకే అంటున్నారు కాబట్టి ఫాలో అప్ అయితే ఖచ్చితంగా చేయండి సార్. మంచి టీం అనేది ఇంకా మీరు మంచిగా సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి. మీకోసం వస్తారు మీటింగ్ కి, వాళ్ళ కోసం వాళ్ళు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తారు సార్. థ్యాంక్ యూ మేడం. అలాంటిది తర్వాత నేను ఏం చేశానంటే, ఈ ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత నాకు ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ ఉండేది మేడం. మీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా అడిగాడు ప్రసాద్ అండ్ బ్రహ్మయ్య. నాకు గ్యాస్ ట్రబుల్ ఫస్ట్ నుంచి ఉంది తమ్ముడు. నాకు మేము ఏంటంటే ఇలా మాట్లాడుతున్నా, ఇలా స్కూల్ టీచింగ్ చేస్తాం కదా అనే ఉద్దేశంతో గ్యాస్ ట్రబుల్ ఉంది సార్ అని చెప్పి అన్నప్పుడు, నాకు గ్యాస్ ట్రబుల్కి ఆమ్లా ఒకటి, అలోవేరా ఒకటి, ఫ్లాక్స్ సీడ్ ఈ 3 ఇచ్చారు. అది 15 days కొంచెం రిజల్ట్ వచ్చింది మేడం. ఆ రిజల్ట్ రావటం వల్ల నేను కొంచెం దీని మీద ఏదో ఉన్న విషయం ఉందా అని చెప్పేసి, నేను ప్యాంట్ టాప్ డి డి తీసుకుంటాను ఇప్పుడు. ఉదయాన్నే ఒకటేసుకుని వెళ్ళిపోతాను స్కూల్కి. అలాంటిది ఇది తీసుకున్న తర్వాత 15 days లో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చేసరికి ఇదేదో విషయం ఉందని చెప్పేసి కంటిన్యూ చేశాను ఒక నెల 2 నెలలు. ఇప్పుడైతే నా గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గింది మేడం. తర్వాత మన కంపెనీలో ఉన్నటువంటి జటా స్పైసీ టీ ఒకటి ఉంది మేడం. ప్రస్తుతం టీ తాగుతూ మాట్లాడుతున్నాను. అసలు ఎంత ఎంత రిజల్ట్ వచ్చి, మా మిస్సెస్ అయితే ఈ మన ప్రొడక్ట్స్ కి ఫిదా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఈ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కానీ ఇలాంటి తీసుకుంటా ఉంటది. ఆ ఫ్లోర్ క్లీనర్ కానీ, మా టైల్స్ అయితే అన్న మీ ఇంటికి వస్తే అక్క ఎప్పుడు శుభ్రంగా పెట్టుకుంటది అన్న, నిగనిగలాడుతా ఉంటాయి అంటే, అరే నిగనిగలాడడానికి కారణం వెస్టేజ్ ప్రొడక్ట్ అని చెప్పేసి మా టీమ్స్, మా వచ్చే ఫ్రెండ్స్ కానీ చెప్తా ఉంటాను అనమాట. ఏదైనప్పుడు కూడా ఇందులో దమ్మున్న ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలరని చెప్పి నేనైతే నమ్మకం వచ్చింది మేడం. తర్వాత నాకు 350 హలో హలో సార్ 350 రూపాయలు చెక్ వచ్చింది మేడం. కొంచెం నన్ను ఎంకరేజ్ చేసింది. సో ఈ రకంగా దీనిలో
నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ యొక్క మాటల ద్వారా ఇంకొంచెం నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం. మంచి బూస్ట్ ఇచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ సూపర్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ సార్ సార్. నిజంగా థ్యాంక్ యూ సో మీరు మచ్ సార్. మంచి వాయిస్ ఉంది సార్ మీకు. మంచి టీం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా కానీ టైం పెట్టుకొని చేయండి సార్. మంచి సక్సెస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. రంగారావు సార్. ఎక్సలెంట్ సార్. మీరు నిజంగా మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే కవిలు వర్ణిస్తారు చూడండి, ఆ రేంజ్ లో సార్ చెప్తున్నారు సార్ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి. మా మీరు నిజంగా మేడం హోమ్ అయితే మీటింగ్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతారు. మా మేడం ఒక పక్క జూమ్ వాళ్ళందరూ మాట్లాడు నువ్వు పెట్టే అంటుంది సార్. వాళ్ళందరికీ అవకాశం కావాలి. పొద్దుగు నువ్వే లేదు, మాట్లాడతాను, టీచ్ యాక్చువల్ గా చేస్తాను. 1 మినిట్ కంటే ఎక్కువ ఉండదు. బట్ స్టిల్ మీరు చెప్పే విధానం బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మేము థ్యాంక్ యూ కూడా సార్. మేబీ డ్యూటీకి వెళ్ళాలి, టైం అవుతుంది కాబట్టి కొంత తొందరగా క్లోజ్ థ్యాంక్ యూ చేద్దాం. సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. ఓకే, మేడం థ్యాంక్ యూ. ఇంకొక లాస్ట్ లేడీస్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. లాస్ట్ 2 ఉన్నారు. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే, కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మాలేద్రి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మాలేద్రి సార్, సార్ అనుసారం గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడంతో ఓకే మాట్లాడండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పిన సెషన్ చాలా సూపర్గా ఉంది మేడం. మేము కూడా అయితే ప్రైవేట్ ఎంప్లాయీస్ మేడం, స్కూల్లో టీచర్స్మి. ఒక పక్క ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క డిఎస్సి అని చెప్పి ఊరిస్తూ ఉంది. అది దాన్ని చేయలేక దీన్ని సక్సెస్ చేయలేక మధ్యలో ఒక వెస్టేజ్, ఈ మూటిని బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. టీమ్ బిల్డింగ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పే విధానం చూస్తుంటే గవర్నమెంట్ జాబు మంచిదే, బతకడానికి మాత్రమే. లైఫ్ కావాలంటే ఖచ్చితంగా వెస్టేజ్లో ఉండాలని చెప్తున్నారు చూసావా, చాలా బాగుంది మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము సందిగ్ధంలో ఉన్నాం, డిఎస్సి చదవాలా, ప్రైవేట్ జాబ్ కంటిన్యూ చేయాలా, వెస్టేజ్ని కంటిన్యూ చేయాలా, ఈ మూట్లో ఏ తెలుసుకోలేకపోతున్నాం. ఒక జాబ్ చేయకపోతే కుటుంబం నడవదు, ఈ పిల్లలకి ఫీజు కట్టుకోలేము, ఏం చేయాలా. వెస్టేజ్ చూస్తుంటే అద్భుతమైన రిజల్ట్ కనపడుతుంది. ప్రతి ఒక్కరి విషయంలో అద్భుతంగా జీవితంలో మంచి మంచి శాలరీస్ సంపాదిస్తున్నారు. ఆ శాలరీస్ గవర్నమెంట్లో కూడా లేవు. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తే మీ అందరూ కూడా, ఇప్పుడు మీరు మాట్లాడినా ఒకసారి, మళ్ళీ శ్రీనివాసరావు సార్ మాట్లాడినా, ఇంకొక మేడం కండక్టర్ మేడం మాట్లాడినా, ఇప్పుడు ఒక ప్రసాద్ సార్ మాట్లాడినా, ఈ ఎవరి మాటను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు దీంట్లో. గవర్నమెంట్ చేస్తున్నారంటే వెస్టేజ్ ఎంత గొప్పది అనేది మీరు మీ మాటల ద్వారా, మీరు పడిన కష్టం ద్వారా నాకు క్లారిటీగా వచ్చింది మేడం. ఇప్పుడు డిఎస్సి కంటే కూడా వెస్టేజ్ గొప్పదని, గవర్నమెంట్ జాబ్ కంటే కూడా వెస్టేజ్ చాలా గొప్పది. లైఫ్ ఉంది, జీవితం ఉంది, 3 జనరేషన్స్ ఉన్నాయని చెప్పారు చూడు మేడం. సూపర్ మేడం, మంచి సెషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇవాక నేను సందిగ్ధంలో ఉన్నాము, ఎలా చేయాలి అనేది మీ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఒక ఫోకస్గా దీనిలోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. మొన్న ఒకసారి మన కందుకూరు మీటింగ్లో అనుసారంగా సార్ కలిశాను మేడం. నేను ఆయన ఏం చెప్పారంటే నాతోటి, సార్ మీరు పీవీలు చూడొద్దు, పీవీ అసలు చూడొద్దు, మనకి లీడర్స్ని మెయింటైన్ చేసుకోవాలా, లీడర్స్ని బిల్డప్ చేయాలి. లీడర్స్ వచ్చారంటే పీవీలు ఆటోమేటిక్గా వస్తాయి. పీవీలు రాలేదని నువ్వు బాధపడొద్దు, మీరు ఒకటే గోల్, లీడర్స్. అది నాకు మనసులో తలుస్తూ ఉంది, మనం బాగా చెప్పాడని. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక పక్క గవర్నమెంట్ నుంచి టెట్ ఒకటి వచ్చింది, మళ్ళీ డిఎస్సి అని ఒకటి ప్రకటించారు, మళ్ళీ ఇది ఒకటి వేస్టేజ్. ఈ మూట్లో మనకు చాలా సందిగ్ధం అయిపోయింది. ఇప్పుడు మేము మాట్లాడిన తర్వాత నాకేమర్థమైందంటే, ఎస్, మనది లైఫ్ ఏడుంది, జీవితం ఏడుంది, జీతం ఏడుంది అనేటువంటి విషయం నాకు క్లారిటీ అర్థమైంది మేడం. దీన్ని బట్టి ఇంకా ఉత్సాహంగా మన అనుసారంగా సార్ చెప్పినట్లుగా పీవీలు కాదు మనకు కావాల్సింది లీడర్స్. మన కింద ఉన్నటువంటి లీడర్స్ తయారు చేసుకున్నట్లయితే పీవీలు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పారు. సూపర్ మేడం. ఇక ఇప్పుడు దాకా ఒక సందిగ్ధంలో ఉన్నాను, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటిదాకా కూడా మనసులో సంఘర్షణ, రోజు సంఘర్షణ, నిద్రపోతున్న సంఘర్షణ. ఏం చేస్తున్నాం, రైట్ రూట్లో పడుతున్నామా, రాంగ్ రూట్లో పోతున్నామా, దాన్ని తీసుకునే కరెక్టా కాదనేటువంటిది. కరెక్టే, నేను తీసుకున్న రైటే, కానీ మళ్ళీ సందిగ్ధం, లోపల అంతర్మాదనం, లోపల ఘర్షణ జరుగుతుంది. ఓకే, మీరు చెప్పినాక నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇంకా మిగిలిన సార్లు అందరూ మాట్లాడారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ మేడం, మీ వల్ల మాకు మైండ్ బాగా వాష్ అయింది. దీన్ని ఇంకా కొనసాగిస్తామని నేను కోరుకుంటున్నా. ఏదన్నా నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ మీరు దానికి అనుసారంగా సార్ కావచ్చు, ప్రసాద్ సార్ కావచ్చు, అలాగే మీరు ఎవరైనా నాకు రిప్లై ఇవ్వాలి మేడం. నేను చెప్పింది రైట్ ఆ రంగ్ అనేది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచి ఆలోచన క్రియేట్ చేశారు మాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మన అప్లైనర్స్ చెప్పింది చేసుకుంటూ ముందుకెళ్తే మంచి సక్సెస్ తీసుకుంటాం సార్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు రంగారావు సార్ చెప్పారు, అనేసి చెప్పారు మీరు. పీవీ కోసం చూడొద్దు, టీం కోసం, లీడర్స్ కోసం చూడండి, లీడర్స్ బిల్డ్ చేయండి అని చెప్పారు. నిజంగా లీడర్స్ బిల్డ్ అయితే ఇంకా టీం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సార్. నాకు స్టార్టింగ్ లో రవి సార్ చెప్పింది ఒకటే సార్, ఏంటంటే నీ టీం నీ కోసం రెడీగా ఉంది, మంచి టీం నీ కోసం డిజైన్ అయి ఉంది, దేవుడు నీకు ఆల్రెడీ మంచి టీం ఇచ్చేసి ఉన్నాడమ్మా. నువ్వు ఆ టీం కి రావాలి అంటే నువ్వేదో మార్చుకోవాలి, నువ్వేదో నేర్చుకోవాలి, మార్చుకోవాలి, కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, నీ టీం అయితే నీకు రెడీగా ఉంది అని చెప్పేసి ఒకటే మాట చెప్పారు సార్. నేనేదో నేర్చుకోవాలి, మార్చుకోవాలి అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మీటింగ్ కి వెళ్తా. అబ్జర్వ్ చేయి ఫస్ట్ నువ్వు, పైన ఉన్న అప్లైనర్స్ ఏం చేస్తున్నారు అనేసి అబ్జర్వ్ చేయనేసి అని చెప్పారు. ప్రతి ఒక్క మీటింగ్ కి వచ్చి నేర్చుకున్న తర్వాత సార్, నిజంగా సార్ చెప్పినట్లే నా కోసం నా టీం నిజంగా రెడీ అయి ఉంది. అంత మంచి టీం వచ్చింది సార్. నిజంగా టీం కోసం మనం అసలు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. మనం నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్తే టీం మన కోసం రెడీగా ఉంది సార్. కాకపోతే ఇంత మంచి బిజినెస్ కాబట్టి స్టార్టింగ్ లో కొన్ని ఛాలెంజెస్ అనేవి వస్తుంటాయి. టీం అనేది స్టార్టింగ్ లో రాదు, కానీ మనం నిలబడతామా లేదనేది ఈ బిజినెస్ టెస్ట్ చేస్తుంటుంది, దేవుడు కూడా టెస్ట్ చేస్తుంటారు సార్. ఖచ్చితంగా మన ఎవరు ఏదేమైనా కానీ మనకనేది మనము స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకుంటే మనకనేది ఈ బిజినెస్ అనేది త్వరగా సక్సెస్ అవుతాం సార్. ఈ బిజినెస్ లో త్వరగా సక్సెస్ అవుతాము. గోల్ పెట్టేసుకోండి సార్. ఏదేమైనా కానీ ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మంచి అప్లైనర్ ఉన్నారు మీకు, మంచిగా గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మాలేదరి సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ సంఘర్షణ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే నాకు కూడా ఉంది ఆ సంఘర్షణ. ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ తనకు ముందు తనను తాను పోరాడతాడు సార్. ఎప్పుడైతే ఒక మనిషి విజయం సాధిస్తాడంటే తనను తాను గెలిచినప్పుడే విజయం సాధిస్తాడు సార్. ఫస్ట్ తన ఆలోచనల్ని, తన మైండ్ సెట్ ని తను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలడో, తన సమస్యల్ని, తన ఆలోచనలు ఎప్పుడైతే ఓవర్కమ్ చేయగలడో అప్పుడు సక్సెస్ అవుతాడు. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఎప్పుడు చెడ్డది కాదు సార్. నేను మళ్ళా చెప్తున్నాను, జాబ్ ఎప్పుడు చెడ్డది కాదు. ఖచ్చితంగా జాబ్ చెడ్డదని నేను చెప్పను, కానీ జాబ్ లో జీతం మాత్రమే వస్తుంది. అవును కానీ వెస్టేజ్ లాంటి ఒక ఆపర్చునిటీలో 3 generations ఇన్కమ్ ఉంది, మంచి అవును సార్. ఫ్యూచర్ ఉంది, కుటుంబాన్ని మంచి ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు, చాలా అవును సార్. మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు ఇప్పుడు మేడం పార్ట్ టైం గా చేస్తుంది. పార్ట్ టైం అనే కంటే హార్ట్ టైం పెట్టి చేస్తుంది, ప్రాణం పెట్టి పని చేస్తుంది. రోజుకు 2 hours చేసిన మేడం అవును. ఒక చిన్న మాట, ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ సార్ చెప్పినట్టు వాళ్ళు రిటైర్ అయ్యేసరికి 60-70 వేలు వస్తుంది. కానీ మేడం 1 year లో ఇక్కడ 60 వేలు సంపాదించింది. ఓకే. అవును సార్. ఎంటైర్ లైఫ్ టైం పని చేస్తే 60 వేలు వస్తుంది, కానీ వెస్టేజ్ లో 1 year పని చేస్తే 60 వేలు దాటింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆపర్చునిటీ ఎక్కడ ఉంది. ఉమ్. సో దానికి ఉద్యోగం మానాల్సిన అవసరం లేదు సార్. యూ డోంట్ నీడ్ టు సాక్రిఫైస్ యువర్ జాబ్. ఓన్లీ ఓకే. థింగ్ నీ క్లారిటీ, నువ్వేం చేయాలి లైఫ్ లో, నువ్వేం అవ్వాలి, నీ పర్పస్ పట్ల నీ క్లారిటీ ఉంటే చాలు సార్. సరే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి, లీడర్స్ నేను ఏం చెప్తున్నానంటే, పీవీస్ పీవీస్ ఇంపార్టెంట్, కానీ దానికోసం కాదు, లీడర్స్ కోసం తయారు చేయండి. టీం వేరు, లీడర్స్ వేరు. లీడర్ అంటే నువ్వెంత గట్టిగా ఆలోచిస్తున్నావో గెలవాలని, నీలా ఆలోచించే లీడర్స్ ఒక 4 నీ అండర్లో వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఒక 6 నీ అండర్లో వస్తాయి. నువ్వెంత గట్టిగా ఆలోచిస్తున్నావో, నువ్వు మంచి లీడర్ అయి ఉండాలి. నువ్వు మంచి లీడర్ అయ్యండి ముందు, నీలా ఆలోచించే వాళ్ళు ఒక 6 మంది నీ లైన్ లో వస్తాయి, నీ టీంలో వస్తాయి లీడర్స్. నీ సక్సెస్ ఎవరు ఆపలేరు. లీడర్స్ మీద ఫోకస్ పెట్టండి. ముందు మనల్ని మనం లీడర్ గా మార్చుకుందాం, తర్వాత మన టీం మెంబర్లో మంచి లీడర్స్ ని తయారు చేసుకుందాం. బిజినెస్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. క్లారిటీ వచ్చింది అనుకుంటా. నేను పర్సనల్ గా ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. లాస్ట్ ఫీడ్బ్యాక్ మేడం, సారీ 7:12 అయింది. లాస్ట్ 1 ఫీడ్బ్యాక్ సార్ నాకు తెలిసి 1 minute లో క్లోజ్ చేస్తాడు. కోటేశ్వరరావు సార్, కిరణ్ సార్ వాళ్ళ బాబాయ్ మేడమేనా? ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. చరణ్ సార్, కోటేశ్వరరావు సార్, సార్ అన్మ్యూట్ చేసుకోండి. కోటేశ్వరరావు సార్, ఓకే. ఎనివే అందుబాటులో లేనట్టున్నాడు మేడం, బిజీగా ఉన్నట్టున్నాడు. మేడం శ్రీలేఖ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంత మంచి సెషన్ ఇచ్చారంటే, ఎంత ఇన్స్పైర్ అంటే, మీకు మన టీం గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి మేడం.
టీంలో 300 మెంబర్స్ యాక్చువల్‌గా టీము. కానీ 80, 90 మెంబర్స్ అటెండ్ అయినా సరే, అందరూ డిసైడ్ అయిన లీడర్స్ వస్తున్నారు మేడం. ఇది పెరుగుతది. మీరు చెప్పిన జూమ్ సెషను ఎంత మంచి డిసైడ్ అయిన లీడర్స్ విన్నారంటే, అందరూ ఎంత ఇన్‌స్పైర్ అయ్యారంటే, వాళ్ళిచ్చిన ఫీడ్‌బ్యాక్‌లోనే చూడొచ్చు. అండ్ పర్సనల్‌గా నేను చాలా నేర్చుకున్నాను మేడం మీ దగ్గర నుంచి. నేను గూడా ఒక పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను కాబట్టి, మీ నుంచి ఇంకొంచెం నేర్చుకొని, లైఫ్‌లో కొంచెం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన టైంకి మాకు కేటాయించినందుకు థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ అండ్ విష్ యూ గ్రేట్ సక్సెస్ మేడం. థ్యాంక్ యూ సార్‌కి గూడా సార్. నా థ్యాంక్ యూ. తరపున థ్యాంక్ యూ సో విషెస్ థ్యాంక్ చెప్పండి. యూ సో మచ్ సార్. ఓకే సార్. థాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థాంక్ యూ సో మచ్ మేడం. బ్రహ్మయ్య సార్ ఉన్నారు సార్. నిజంగా వచ్చాడా సార్ ఒక్క నిమిషం బ్రహ్మయ్య సార్ ఉన్నాడా? వన్ బ్రహ్మయ్య సెకండ్. సార్ 7th క్లాస్ సార్. కానీ సార్ ఒక్కరు డిసైడ్ అవ్వడం వల్ల ఇంత టీమ్ వచ్చింది. మనమందరం కూడా వచ్చాము. మనం అనే వ్యక్తి డిసైడ్ అయితే చాలా మంది లైఫ్ అనేది మార్చొచ్చు. తద్వారా మన లైఫ్ కూడా మార్చుకోవచ్చు సార్. నిజంగా బ్రహ్మయ్య సారు నిజంగా ఇన్స్పిరేషన్ సార్ నిజంగా. ఎందుకంటే సార్ ఒక్కరు డిసైడ్ అవ్వడం వల్ల ఇంత మంచి టీం ఇంతమందికి అవకాశం వచ్చింది సార్. యెస్ మేడం. ఒక 7th క్లాస్ చదువుకున్న వ్యక్తికి 1,60,000 ఎక్కడొస్తాయి మేడం చెప్పండి? ఎస్ అవును సార్. అది కూడా కంటిన్యూగా వచ్చేది. ప్యాసివ్ ఇన్‌కమ్ లాగా 1,60,000 ఒక 7th క్లాస్ చదువుకున్న వ్యక్తికి రాఘమయ్య మేడం ఒక మేడం జూమ్ చెప్పింది. ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఆమె చెప్పిన పాయింట్స్ మైండ్ బ్లాక్ అయింది మేడం. మొన్న రమణ సార్ అని ఇంకొక ఆయన చెప్పాడు. 3 జనరేషన్స్ ఇన్‌కమ్ లైవ్‌లో వాళ్ళ వాళ్ళ అబ్బాయి విషయంలో బెనిఫిట్ పొందిన వ్యక్తి. సో, ఈ వెస్టేజ్ గురించి తెలుసుకునే కొద్దీ మేడం ఎంత ఇదిగా ఉందంటే, అరే! ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాము. ఇది కదా మనకు కావాల్సింది. మన ఫ్యూచర్ ఇక్కడుంది గదా! మనం ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేసుకుంటున్నాము. అన్నంత ఇదనిపిస్తుంది మేడం. నిజంగా మీరు చిన్న వయసులో అర్థం చేసుకున్నారు మేడం. సూపర్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. లీడర్స్ థాంక్ యూ సో మచ్. ఐ థింక్ శ్రావణ్ సార్ వచ్చినప్పుడు మీటింగ్స్ రేపు తిరుపతిలో మీటింగ్ ఉంది. తిరుపతి మీటింగ్‌కి అందరూ అటెండ్ అవ్వండి. నెక్స్ట్ రేపు అనౌన్స్ చేద్దాం మిగతా మీటింగ్స్ అన్నీ. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ మేడం. సుజాత మేడం ఏమైనా మాట్లాడతారా? లేదు సార్, క్లోజ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఆల్. మీటింగ్స్ ఐ థింక్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా! రేపు ఉదయం తిరుపతిలో మీటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో, ఓకే. ఇంకా నియర్ బై మీటింగ్స్ ఎక్కడున్నా సరే ప్రతి మీటింగ్ మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ. ఎవరిని వదులుకోకుండా వీలైనంత ఎక్కువ నేర్చుకుందాం. వీలైనంత ఎక్కువ కష్టపడదాం. వీలైనంత మంచిగా మన ఫ్యామిలీని మనం చూసుకుందాం. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. క్లోజ్ చేస్తున్నానండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ థ్యాంక్ ఆల్. యూ సార్.